నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 192వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు ఫస్ట్ 191వ ఎపిసోడ్లో, అంటే గత వారం ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్ చూద్దాం. చూసారు కదా, చాలా మంది కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే గ్లోబల్ రౌండప్ గురించి, నేషనల్ రౌండప్ గురించి, డిఫెన్స్ రౌండప్ గురించి, రైట్ యాంగిల్ గురించి పదే పదే మాట్లాడుతున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నిజానికి చాలా మంది ఒక రకంగా చెప్పాలంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు, డెసిషన్ మేకర్స్ గా ఉన్న వాళ్ళు, పాలసీ మేకర్స్ కూడా ఈ గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ ఈ కార్యక్రమాల్ని క్రమం తప్పకుండా చూస్తున్నామని చెబుతున్న చాలా మంది ఉన్నారు. ప్రముఖులు చాలా మంది ఉన్నారు. దానికి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుగునాట ఏ ప్రసార మాధ్యమం ఇవ్వట్లేదు. బట్ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి మేము ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. సో ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేషనల్ స్టబ్ నుంచి NHTV ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా లేదా కమెంట్ చేయడం ద్వారా ఈ వీడియోకి ట్రాక్షన్ పెరుగుతుంది, కాబట్టి ఇది కొంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ 10 మందికి షేర్ చేయండి. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళదాం. ఫస్ట్ అంశము ఈ వారం మనకు కనబడుతున్నది తహవూర్ రానా ఎక్స్ట్రడిషన్. అమెరికాలోని జైల్లో ఉన్నటువంటి తహవూర్ రానా, ఎవరైతే ముంబై దాడుల కీలక సూత్రధారుల్లో ఒకటైనటువంటి తహవూర్ రానాని US గవర్నమెంట్ ఎక్స్ట్రడైట్ చేసింది. ఇప్పుడు భారతదేశానికి వచ్చాడు తహవూర్ రానా. సో ఈ నేపథ్యంలో ఈ అంశం చాలా హాట్ గా ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే తహవూర్ రానాని డిజోన్ చేసుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మాకు అతనికి ఏం సంబంధం లేదు, కెనేడియన్ సిటిజన్ ఆయన అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ అయితే ఎక్స్ హోమ్ సెక్రటరీ GK పిళ్ళై మాత్రం తహవూర్ రానా ఒక స్మాల్ ప్లేయర్ మాత్రమే, అసలు యాక్చువల్లీ డేవిడ్ హెడ్లీ అనే వ్యక్తి అసలు కీలకమైనటువంటి వ్యక్తి, ఆయన్ని ఎక్స్ట్రాడైట్ చేయడానికి US అంగీకరించలేదని చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్ గా తహవూర్ రానా రోల్ ఏంటి, ఆయన్ని ఎక్స్ట్రాడైట్ చేయడంలో ఎటువంటి దౌత్యపరమైన అంశాలు ఉన్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సార్ గిరిధర్ గారు, ఫస్ట్ అసలు మనం తహవూర్ రానా గురించి గతంలో కూడా మనం మాట్లాడాం గ్లోబల్ రౌండప్ లో. అండ్ తహవూర్ రానా గురించి మేము కూడా వేరే వీడియోస్ కూడా నేషనల్ స్టబ్ లో చేశాం. బట్ నిజానికి 2011లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తహవూర్ రానా విషయంలో, ఆయన డేవిడ్ హెడ్లీ కావచ్చు, తహవూర్ రానా కావచ్చు, వీళ్ళ విషయంలో మనం దౌత్యపరంగా మనం విఫలమయ్యాము భారతదేశం అని అప్పట్లో ప్రకటించారు. బట్ ఇవాళ అదే ప్రధానిగా ఆయన నరేంద్ర మోదీ గారు రావడము, ఆయన హయాంలోనే ఇప్పుడు ఎక్స్ట్రాడైట్ జరగడము మనం చూస్తూ ఉన్నాం. దౌత్యపరంగా ఇది ఒక గొప్ప అంశంగానే చూడాలి. ఒకసారి దీంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు, కీలక అంశాలు ఏంటో చెప్తారు. మన దేశ చరిత్రలో మనకు అబూ సలీము, తర్వాత అంతకంటే ముందర ఒకరు, తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఇతను తహవూర్ రానా, ముగ్గురిని మాత్రమే మనం ఎక్స్ట్రాడైట్ చేయించుకోగలిగాం టెర్రరిస్టం ఛార్జెస్ మీద. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్ మూవ్ కింద మనం భావించాలి. అబూ సలీం తర్వాత వచ్చినటువంటి అన్నిటికంటే పెద్ద ఎక్స్ట్రాడిషన్ ఇదే. తహవూర్ రానా GK పిళ్ళై గారు చెప్పినట్టు బహుశా అంత పెద్ద ప్లేయర్ అయి ఉండకపోయిండొచ్చు, కానీ కీలకమైన వ్యక్తి. ఎందుకంటే డేవిడ్ కోల్మెన్ హెడ్లీని ఇక్కడికి పంపించి రెక్కీ చేయించి మొత్తం ఏ అటాక్ సైట్స్ అన్నింటినీ కూడా వీడియోలు తీసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సంపాదించడానికి ప్లాన్ చేసినటువంటి వ్యక్తి తహవూర్ రానా. డేవిడ్ కోల్మెన్ హెడ్లీకి భారతీయ వీసా ఇప్పించడము, ఇక్కడ హోటల్లో దించడము, ఇక్కడ లోకల్ టాక్సీస్ అంత పికప్ చేసి ఈ స్పాట్స్ అనేది తీసుకువెళ్ళడము, ఇవన్నీ కూడాను ప్లానింగ్ చేసింది తహవూర్ రానా. తను ఒక ట్రావెల్ ఏజెన్సీ, ఒక ఇమిగ్రేషన్ వీసా కన్సల్టింగ్ ఫర్మ్ పెట్టుకుని ముంబైలో దాన్ని స్టార్ట్ చేసి ముంబైలో డేవిడ్ కోల్మెన్ హెడ్లీని పంపించి చేసింది తహవూర్ రానా. ఇక్కడ పెద్ద పెద్ద నేతలను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నింటినీ కూడాను వాళ్ళతో కల్పించడం అంతా కూడా చేసింది తహవూర్ రానా. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ మనకు తెలుసు, మనకు మహేష్ భట్ కొడుకుతో కలిసిన విషయం మనకు తెలుసు. అటువంటి అన్ని కూడా ప్లాన్ చేసింది తహవూర్ రానా. తహవూర్ రానా తర్వాత మనకు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ వీళ్ళు ఏ ఫుటేజ్ అయితే పంపించారో దాని ఆధారంగానే పాకిస్తాన్ లో అటాక్ సైట్స్ అన్ని కూడా నిర్ణయించడం జరిగింది, అవి టార్గెట్ చేశారు. ఇన్ఫాక్ట్ దీంట్లో ఒక టార్గెట్ చాలా దూరం, 30 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పి దాన్ని అవాయిడ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు అంత లోపల ఇండియన్ ఏజెన్సీస్ దాన్ని అడ్డుకుంటాయి కాబట్టి చాలా కష్టం అని చెప్పి దాన్ని డ్రాప్ చేశారు. ఆ సైట్ ఏంటంటే 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడించిన తర్వాత వాళ్ళ సరెండర్ తీసుకుంటున్నప్పుడు ఉన్నటువంటి సైనికులు
ముంబైలో రిటైర్ అయ్యి వాళ్ళు ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ ని టార్గెట్ చేయాలని. అంటే 1971 అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ సైట్ కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. అక్కడ ఉన్న వార్ వెటరన్స్ ని చంపాలని. కానీ అన్ఫార్చునేట్ గా వీళ్ళు టార్గెట్ చేసిన ప్లేస్ చాలా దూరం ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ డ్రాప్ అయ్యాయి. ఇవన్నీ కూడా తహవూర్ రాణా ప్లాన్ చేశారు. తహవూర్ రాణా ప్లానింగ్ లో అఫ్ కోర్స్ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చారు అది వేరే అంశం. కానీ ఇతను జీకే పిట్టయ్య గారు చెప్పినట్టు చిన్న వ్యక్తి అంటే కనుక చిన్న వ్యక్తిగానే కాదు, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి మొత్తం ప్లాన్ స్కెచ్ వేసింది తహవూర్ రాణా. కాబట్టి తహవూర్ రాణా మనకు చాలా క్రూషియల్. లేటెస్ట్ గా మనకి ఇంట్రాగేషన్ లో మొదటి రోజు ఇంట్రాగేషన్ మనకి ఏం తెలిసిందంటే ఇంతవరకు మనకు తెలియని పేరు దుబాయ్ లో ఎవరో వ్యక్తి ఉండినారని చెప్పి లింక్ తెలుస్తుంది. ఆ దుబాయ్ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనకు తెలియదు. రాబోయే రోజులకు అది కూడా బయటకు వస్తుంది. అంతకంటే కీలకమైంది భారతదేశంలో ఇతనికి ఎవరు సపోర్ట్ చేశారు, ఈ ఎకో సిస్టమ్ ని ఎవరు తయారు చేశారు. అతను అజ్మల్ కసాబ్ కల్వా వేసుకొని రావడము, హిందూ ఐడెంటిటీ పెట్టుకోవడము, అదో బెంగళూరు చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డ్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడాను ప్లానింగ్ చేసి భారతదేశంలో హిందూ టెర్రరిజం ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ యొక్క స్కెచ్ వేయడంలో భారతదేశంలో ఉన్నటువంటి అసెట్స్ ఎవరో ఇప్పుడు చెప్పబోతున్నాడు. అందుకనే ఇక్కడ కావచ్చు లేదా పాకిస్తాన్ లో కావచ్చు వాడు ముచ్చమటలు పడుతుంది. మనకు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ యాక్చువల్ గ్రౌండ్ లో వర్క్ చేశాడు, కానీ తన వెనకాల ఉన్నటువంటి ప్రేరణ, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ తహవూర్ రాణా. సరే, అమెరికన్ హిపోక్రసీ ఎలాగో ఉన్నది. తహవూర్ రాణా అమెరికన్ కాదు కాబట్టి తనని ఎక్స్ట్రాడేట్ చేసింది అమెరికా ఫైనల్ గా. కానీ డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అమెరికన్ సిటిజన్. అమెరికన్ సిటిజన్ ని వాళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడేట్ చేయరు. వాళ్ళు వాళ్ళ పౌరుణ్ణి వాళ్ళ దేశంలోనే ఉంచుకుంటారు. టెర్రరిస్ట్ తో మాట్లాడకూడదు అన్నటువంటిది అమెరికా ఒక పాలసీ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో టెర్రరిస్టులకు మనం లీవరేజ్ ఇవ్వకూడదు, వాళ్ళని చర్చలు జరపకూడదు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అన్నటువంటి పాలసీ అమెరికాకు ఉన్నటువంటిది. డేవిడ్ కోల్మెన్ హెడ్లీతో మాత్రం ప్లీ బార్గెయిన్ అని చేసుకున్నాను. ప్లీ బార్గెయిన్ అంటే కనుక అతను ఇన్ఫార్మర్ గా వచ్చి మొత్తం చెప్పడంతో అతన్ని క్షమించి వదిలేస్తున్నారు. జైల్లో ఉంటాడు కానీ ఉరితీయరు, అతను ఎక్స్ట్రాడేట్ చేయరు. అది ఆ నిర్ణయం అక్కడ అమెరికా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి డేవిడ్ కోల్మెన్ హెడ్లీ మనకు భారతదేశం ఎక్స్ట్రాడేట్ అయ్యి రాడు. కాకపోతే మన వాళ్ళు వెళ్ళారు, అతనితో మాట్లాడడానికి ఏదో కొంత పర్మిషన్ ఇచ్చారు, కొంత మాట్లాడొచ్చారు మన వాళ్ళు. ఈవెన్ తహవూర్ కూడా అక్కడ ఇంటర్గేట్ చేసాం, మన ఎన్ఐఏ టీం వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చాయి. మనకు ఓవరాల్ పిక్చర్ మనకు తెలుసు, ఎవరు ఎక్కడి నుంచి ఎలా ప్లాన్ చేశారు, ఎవరు లాజిస్టిక్స్ ఇచ్చారు, ఏం జరిగింది, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. తహవూర్ రాణా తర్వాత మనకు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు ఫుల్ రికార్డింగ్స్ మన దగ్గర ఉన్నాయి. ఓవరాల్ ఉన్నాయి. కానీ ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు అమెరికాకి దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. అమెరికాకి అంతా కూడాను వీళ్ళు టెర్రరిస్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదా చాలు, ఇన్వాల్వ్ అయితే కానీ వీళ్ళు శిక్షిద్దాం, తర్వాత చూసుకుందాం. అంతకుమించి వాళ్ళు పాకిస్తాన్ రోల్ ఏంటి ఇవన్నీ వాళ్ళు పెద్ద నాట్ ఇంట్రెస్టెడ్. మార్కో రూబియో ట్వీట్ చేసిన దాంట్లో కూడా భారతదేశం అమెరికా ఇద్దరు కలిసి ఇస్లామిక్ టెర్రరిజం వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా, మోదీ గారు వాళ్ళిద్దరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినప్పుడు కూడా ముంబై దాడుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక టెర్రరిస్ట్ ని మేము మళ్ళీ పంపిస్తున్నాము, భారతదేశం అమెరికా ఇద్దరు కలిసి ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్స్, వాళ్ళిద్దరిది కూడా అదే స్టేట్మెంట్ వాడారు. ఎక్కడ పాకిస్తాన్ పేరు వాడలేదు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్కి ఒక క్లీన్ చిట్ ఇవ్వలేదు, కానీ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ భారతదేశం ఈ తహవూర్ ఇంటర్గేట్ చేయడం తర్వాత పాకిస్తాన్ లో ఎవరెవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఇది ట్రైనింగ్ ఎక్కడ జరిగింది, మనకు తెలిసింది కాకుండా మనకు తెలియని అంశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా బయట రాబట్టేటువంటి ప్రయత్నాలు మనం చేస్తాం. పైపెచ్చు మన దేశంలో ఉన్నటువంటి అసెట్స్ మనకు తెలుసు. దిగ్విజయ్ సింగ్ 26/11 హిందూ ఆతంకవాది అని చెప్పి చిత్రీకరించి పుస్తకాలు రిలీజ్ చేసినటువంటి వీడియోలు, ఫోటోలు మన దగ్గర ఉన్నాయి. ఒసామా జీ అన్నటువంటి వ్యక్తులు మన దేశంలోనే ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో దీన్ని ఒక హిందూ సాఫ్రన్ టెర్రర్ గా చిత్రీకరించే ప్రయత్నాలు ఏం చేశారో మనం చూసాం. కాబట్టి ఇటువంటి లింకేజెస్ అన్ని కూడా ఈ డొంక కదిలిందంటే ఎవరెవరు పేర్లు బయటపడతాయో తెలియనటువంటి భయంలో మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు దానికి భయపడుతున్నారు. కాకపోతే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని మనమే వాళ్ళు రీచ్ అవ్వలేము, ఎందుకంటే వాళ్ళు ఐఎస్ఐ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని చేయలేము. మన దేశం వీళ్ళని కూడా ఇప్పుడు ఇంతకాలం అయిపోయింది కాబట్టి వాళ్ళకు ఎవిడెన్స్, అతని స్టేట్మెంట్ తప్ప ఎవిడెన్స్ తప్ప ఇంకేముంటుందో మనకు చెప్పడం కష్టం. కాబట్టి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయగలమా లేదా అనేది ఆ ఇంటర్గేషన్ లో ఏమొస్తుంది దాన్ని బట్టి ఆలోచించారు. కాకపోతే వాళ్ళ పేర్లు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక పొలిటికల్ గా మాత్రం దాన్ని వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి తప్పకుండా. అందుకని తహవూర్ రాణా వ్యక్తి, అతని భూమిక తక్కువైనా కానీ కూడా చాలా కీలకమైంది. కాబట్టి అతను చేసినటువంటి ఏదైతే దీనిలో రోల్ ఉన్నదో దాని ఆధారంగా అతని ఉరిశిక్ష తప్పకుండా పడి తీరుతుంది అని నేను నమ్ముతాను. బట్ అల్టిమేట్ గా మనకు ఈ రుడాలీలు ఉంటారు కదా, అర్ధరాత్రి సుప్రీంకోర్టు నిద్ర లేపి బెయిల్ తీసుకొచ్చేటువంటి బాబు చాలా మంది ఉంటారు. కాబట్టి చూద్దాం ఏమవుతుందో. బిర్యానీలు తినిపించాలి అన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
ఒక కీలకమైనది ఏంటంటే గతంలో కసాబ్ ని అరెస్ట్ చేసినప్పుడు కసాబ్ అసలు వాడు పాకిస్తానీ కాదు అన్నటువంటి శక్తులు, ఏదో ఒక సాఫ్రన్ టెర్రరిజం అన్నటువంటి శక్తులు ఇలా అందరు నోరుస్తున్నారు, ఎవరు మాట్లాడట్లేదు. పైపెచ్చు చిదంబరం ఏమంటున్నాడంటే ఇదే ఎక్స్ట్రాడిషన్ కి మేము కాంగ్రెస్ హయాంలోనే ప్రయత్నాలు మొదలు పెట్టాం కాబట్టి క్రెడిట్ మాకు కూడా ఇవ్వాలి అని అంటున్నాడు. అంటే ఒక విధమైన కన్సెన్సస్ చూస్తున్నాం మనం. ఈవెన్ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ప్రియాంక చతుర్వేది కూడా ఇతని నడి రోడ్ లో హ్యాంగ్ చేయాలి అంటున్నాడు. అంటే ఒక విధమైనటువంటి కామన్ కన్సెన్సస్ ఈ రోజు దేశంలో ఉన్నది. అప్పుడు అలా లేదు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఇటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ముస్లిం ఓటు ఎక్కడ పోతుందో అని భయపడ్డాడు అని ఒబామా తన మెమోయిర్స్ తను రాసుకుంది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మన్మోహన్ సింగ్ అప్పట్లో చేశారు అని చెప్పి చాలా స్పష్టంగా ఒబామా కూడా చెప్పారు. సో సోనియా గాంధీ కీలుబొమ్మగా ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తూ ఈ ముంబై దాడులకు సంబంధించి చాలా యాక్షన్స్ తీసుకోవాల్సింది నేను తీసుకోలేదు అని ఒబామా చెప్పారు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. అందుకని చాలా కీలకమే తహవూర్ రాణా రావడం అన్నది. ఇంకా ఏమేమి మనకు తెలియని అంశాలు బయటపడతాయో మనం చూడాలి. సరే, ఇతన్ని హ్యాంగ్ చేసినంత మాత్రాన అసలైన కన్స్పిరేటర్స్ పాకిస్తాన్ లో కూర్చున్నటువంటి వాళ్ళు మనకు దొరకకపోవచ్చు. అజ్ఞాత్ బంధువుదారులు మరి వాళ్ళని ఏం చేస్తారో చూడాలి రాబోయే రోజులు. ఓవరాల్ గా తహవూర్ రాణా అన్నది మనకి ఎందుకు సక్సెస్ అంటే కనుక ఒక థర్డ్ వరల్డ్ కంట్రీకి ఒక కెనేడియన్ సిటిజన్, అది కూడా ఒక ఫస్ట్ వరల్డ్ కంట్రీ 5 ఐస్ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తిని అమెరికా ఎక్స్ట్రాడేట్ చేసి మనకి ఇవ్వడం అన్నది చాలా పెద్ద విషయం. ఈ రోజు కూడా జస్ట్ 4-5 రోజుల క్రితం ఒక ఎక్స్ట్రాడిషన్ గురించి చర్చ అక్కడ యూకే కోర్టులో జరుగుతుంటే తిహార్ జైలుకి పంపించాలంటే తిహార్ జైల్లో లోకల్ గ్యాంగ్స్ అతన్ని పీడిస్తాయి ఏమో కాబట్టి మేము ఎక్స్ట్రాడేట్ చేయమని కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టం. థర్డ్ వరల్డ్ కంట్రీలో ఈవెన్ ప్రిజనర్స్ కు రక్షణ ఉండదు అని వాళ్ళు నిర్ణయిస్తుంది. అంటే ప్రిజనర్స్ యొక్క ఖైదీలు, తర్వాత ఈ నేరం చేసినటువంటి వాళ్ళ మానవ హక్కులు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. కానీ ఆ నేరం వల్ల బాధపడినటువంటి వాళ్ళ హక్కులు వీళ్ళకి పట్టం. అది వెస్టర్న్ థాట్ ప్రాసెస్. కాబట్టి మనకు విజయ్ మల్యాన్ కూడా అంతే. మనం అతను ఏ జైల్లో పెట్టబోతున్నామో ఆ జైలు యొక్క సెల్లు మొత్తం వీడియో తీసి అక్కడ లండన్లో మనం ప్రజెంట్ చేసాం. సో అప్పుడు నేను అక్కడ వెళ్తే కనుక నాకు మసాజ్ చేయడానికి నాకు కింగ్ ఫిషర్ అమ్మాయిలు ఉండరు అని చెప్పి చెప్తాడు అక్కడ పోయి. కరెక్ట్ కదా, అతని హక్కులు కదా, అది ఇస్తే గానీ మేము ఎక్స్ట్రాడేట్ చేయడం కూర్చుంటారు. ఇటువంటి హిపోక్రసీ వెస్ట్ లో ఉంది. అటువంటి హిపోక్రసీలో థర్డ్ వరల్డ్ కంట్రీ ఎక్స్ట్రాడేట్ చెయ్యరు అని తెలిసినా ఇంత కష్టపడి మన ఎన్ఐఏ, మన ప్రభుత్వము, అజిత్ దోవల్ గారు ఇంత కష్టపడి ప్రయత్నం చేసి అతను ఎక్స్ట్రాడేట్ తీసుకొని భారతదేశం తీసుకురావడానికి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందుకని ఇది మేజర్ సక్సెస్. రెండవది, ఈ కేసులో రెండవ వ్యక్తిని మనం ఉరి తీయబోతున్నాం, శిక్ష వేయబోతున్నాం. ఇది రెండవ మనకు వచ్చేటువంటి లాభం. మూడవది, మిగిలిపోయిన ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనకు ఫిల్ అవుతాయి. పాకిస్తాన్ లోను తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈరోజు ఎక్స్పోజ్ చేయబోతున్నాం. నాలుగవది కీలకంగా ఏంటంటే కనుక పాకిస్తాన్ యాజ్ అ కంట్రీ, ఒక దేశం, ఇది ఒక టెర్రర్ స్పాన్సరింగ్ కంట్రీ అని మనం చిత్రీకరించే ప్రయత్నం ఇంకా ఉధృతం చేయబోతున్నాం. ఎందుకంటే ఈ డొంక కదిలితే కనుక మొత్తం వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వ్యక్తుల పేర్లన్నీ బయటకు వస్తాయి. ఇంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చేతి దులిపేసుకుంటారు. ఆ కెనేడియన్ సిటిజన్ మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన లాజిక్ కూడా ఏంటంటే అతను డ్యూయల్ సిటిజన్, కెనేడియన్ సిటిజన్షిప్ ఉంది, పాకిస్తానీ సిటిజన్షిప్ ఉంది. పాకిస్తానీ పాస్పోర్ట్ ని రెన్యూ చేయలేదు అంటాడు. రెన్యూ ఎందుకు చేయాలి? ఇప్పుడు నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే కనుక నేను రెన్యూ చేయకపోతే నాకు పౌరసత్వం పోతుందా? పౌరసత్వం పోదు కదా, అది ఓన్లీ టెక్నికల్ మ్యాటర్ అంతే. మళ్ళీ పేపర్లు ఫైల్ చేస్తే మళ్ళీ రెన్యూ అవుతుంది అంతే కదా. నా పాస్పోర్ట్ కూడా ఒకప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, అది తర్వాత అప్లై చేశాను మళ్ళీ వచ్చింది అది. సో అందుకని అది పెద్ద ఓన్లీ టెక్నికల్ ఇష్యూ. కానీ ఆ టెక్నికల్ ఇష్యూలో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎలా అప్లై చేస్తాడు, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా అప్లై చేయగలడు? కాబట్టి ఇది ఒక ఫెలిషియస్ ఆర్గ్యుమెంట్, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు పాకిస్తాన్. అల్టిమేట్ గా ఈ ఇంట్రాగేషన్ మనకు ఉన్నటువంటి సమయంలో ఇంట్రాగేట్ చేసి క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకోవడము. రెండవది, మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయాలను కొరాబొరేట్ చేయడం, అతని ద్వారా అతని నోట్లోంచి చెప్పించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. బహుశా రాబోయే దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తారు తప్పకుండా. బహుశా ఒక 3-4 ఏళ్ల లోపల అతనికి ఉరిశిక్ష పడడం ఉన్నది ఖాయం. అందుకని మనకు మేజర్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడాను. ఒక యాంటీ టెర్రర్ మన ఫైట్ లో, యాంటీ పాకిస్తాన్ మనం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ లో ఒక పెద్ద మేజర్ అచీవ్మెంట్ వచ్చింది. అందుకని మన ఎన్ఐఏ కావచ్చు, లేదా మన ఏజెన్సీస్ మిగతా దీనిలో కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ప్లస్ అక్కడ ఎక్స్ట్రడిషన్ ప్రాసెస్ లో భారతదేశం కానీ, భారతదేశానికి రిప్రజెంట్ చేసుకున్నటువంటి అటార్నీస్ కానీ ఎవరు కూడా రిప్రజెంట్ చేయడానికి వీల్లేదు. అది ఆ దేశం అంతర్గతమైన వ్యవహారం. అక్కడ కూడా మనం బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళకి సమర్థించి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఇచ్చి చాలా కష్టపడ్డాం మనం. ఎంతో కష్టపడితే కానీ ఈ రోజు ఇటువంటి సక్సెస్ మనకు దొరకలేదు. కాబట్టి ఇట్స్ అ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన దేశానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చర్యలు చేసినా వాళ్ళని చట్టపరంగా అయినా మేము శిక్షించే ప్రయత్నం చేస్తాము.
చట్టానికి దూరంగా ఉంటే కనుక వాళ్ళని బతకనివ్వము. ఘర్ మే ఘుస్కే మారెంగే అని మోదీ గారు చెప్పింది ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ఈ శక్తులన్నిటికీ కూడాను భారతదేశం మర్చిపోకుండా వాళ్ళకి శిక్ష వేసే ప్రయత్నం మనం చేస్తాం. పర్ఫెక్ట్. పూర్తిగా అన్ని అంశాలు మీరు కవర్ చేస్తారు. అసలు నేను ఇంకో ప్రశ్న అడగడానికి కూడా లేకుండా ఉంది. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. టారిఫ్ వార్ లోకి వెళదాం సార్. ఇది నిజంగా అమెరికా అధినేతగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా చాలా 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 సంచలనాత్మకంగానే ఉన్నాయి. ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ని తీసుకురాబోతున్నారేమో అనిపిస్తోంది. ట్రేడ్ వార్ గా మారిపోతుంది ఇది టారిఫ్ వార్. ఒకసారిగా టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతకాలం అంతా అన్ని ఫోర్సెస్ నుంచి కూడా రిటాలియేషన్ కొంతవరకు వచ్చింది. రిటాలియేట్ చేయని దేశాలకి ఒక 90 days పాజ్ ఇస్తున్నట్టుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అండ్ అంతేకాదు ఒక పోస్ట్ కూడా చేసింది. వైట్ హౌస్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. సో అందులో ఏముందంటే డోంట్ రిటాలియేట్ అండ్ యుల్ బి రివార్డెడ్. సో ఎవరు రిటాలియేట్ చేస్తారో వాళ్ళ పేరు ఇట్లాగే కంటిన్యూ చేస్తాము, రిటాలియేట్ చేయకపోతే రివార్డ్ చేస్తాము అని. బట్ చైనా మాత్రం దీని మీద ఊరుకోవట్లేదు. యుఎస్ కి ధీటుగా వాళ్ళు కూడా టారిఫ్స్ పెంచారు. సో ఇద్దరి మధ్య కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో చైనాకు సంబంధించిన గూడ్స్ చాలా వరకు ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అయినటువంటి చాలా వరకు గూడ్స్ అన్ని కూడా వాటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ అమెరికాలో కూడా ధరల పెరుగుదల అనే ఒక పెద్ద అంశం ఇప్పుడు ఉంది. ఒకసారి ఈ టారిఫ్ వార్ లో ఈ వారంలో జరిగిన పరిణామాల గురించి ఒకసారి చెప్తారా? అంటే మనకు ట్రంప్ టార్గెట్ చైనానే అని చెప్పి మనకు స్పష్టంగా తెలుసు, ముందు నుంచి కూడా తెలుసుకున్నాం. చైనాకి సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, నేను యాక్చువల్గా ఒక డిబేట్ లో నేను చూశాను. నేను మనకు ఈ చర్చలన్నీ కూడా ఏ దిశగా ఉన్నాయంటే ట్రంప్ చాలా దోషి, చాలా తప్పులు చేస్తున్నాడు, దానివల్ల చైనాకి ఏమీ అవ్వదు అని ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ నేను చాలా చూశాను. ఒక పర్టికులర్ డిబేట్ లో నాతో కూర్చున్నటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 18% మాత్రమే చైనా అమెరికా మధ్యలో ట్రేడ్ ఉన్నది, వాళ్ళు ఇంకా మిగతా 82% వాళ్ళు వేరే దేశాలతో ట్రేడ్ చేసుకుంటున్నారు, కాబట్టి దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు చైనాకు అని చెప్పి వాళ్ళ విశ్లేషణ. అసలు చైనా ఎలా పనిచేస్తుందో వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. చైనా ఏం చేస్తోంది, ఇప్పుడు వియట్నాం ఎకానమీ అంతా ఏంటి, అసలు చైనా నుంచి కాంపనెంట్స్ తెచ్చుకొని దాన్ని అసెంబుల్ చేసి అమెరికాకి అమ్ముతోంది అంతే. చైనీస్ ఎకానమీ, చైనీస్ ప్రోడక్ట్స్ ని మేడ్ ఇన్ వియట్నాం బ్రాండ్ వేసి అమ్ముతున్నారు. సేమ్ థింగ్ మెక్సికోలో కూడా అక్కడ కూడా మొత్తం చైనీస్ ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్తాయి, అసెంబుల్ చేసి ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ మేరిటా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మేరిటా, అది వితౌట్ ట్యాక్సెస్ మెక్సికో నుంచి అమెరికాకి వెళ్తున్నాయి, ఫ్రీగా పంపించుకుంటారు హ్యాపీగా వాళ్ళు. ఈ యొక్క ఎకో సిస్టమ్ తయారు చేసింది చైనా. అంటే చైనా డైరెక్ట్ గా వాళ్ళ దేశం నుంచి పంపిస్తే టారిఫ్స్ పడతాయని తెలిసి ఇటువంటి వ్యాసల్ స్టేట్స్ పెట్టుకుంది. ఈ వియట్నాం, కంబోడియా, తర్వాత మనకు మెక్సికో, కెనడా, ఈ దేశాలలో చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఆ దేశంలో ప్రొడ్యూస్ అనేది చూపించి పెడతాయి. ఇప్పుడు మన దేశంలో కూడా చూస్తున్నాం కదా, OnePlus కానీ లేదా మనకు వైవో కానీ ఇటువంటివన్నీ ఏవో చైనీస్ సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మేడ్ ఇన్ ఇండియా దాని మీద ముద్ర పడుతుంది, కానీ అవన్నీ ఏంటి చైనీస్ ప్రొడక్ట్స్. సో చైనా ఇట్లా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక వలయం నెట్వర్క్ పెట్టుకొని ఆ నెట్వర్క్ ద్వారా అమెరికన్ మార్కెట్ లో పెనిట్రేట్ అయ్యారు. కాబట్టి 18% కాదు, రమారమి 50% పైబడి వాళ్ళ మొత్తం ట్రేడ్ అంతా కూడాను అమెరికాతో ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద టారిఫ్స్ అన్నది ఒకటే, చైనా మీద ఒకటే కాకుండా చైనా ఎకో సిస్టమ్ మీద కూడా ఆయన టారిఫ్ వేశారు. ఈ 90 రోజుల బ్రేక్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మొత్తం ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ స్ట్రక్చర్ ని కదల్చాలి, ఒకసారి షేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ దృష్టిలో చేశాడు. దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా రాబోయే రోజు చూడాలి. నేను దాన్ని సమర్థిస్తున్నానా అపోజ్ చేస్తున్నానా అన్నట్లుగా నేను ఏం చేస్తున్నాడో చెప్తున్నాను. సో దీంతో ప్రపంచం అంతా కూడా దాసోహం అని ఆయన దగ్గర వెళ్తున్నారు. అందరూ కూడా వెళ్ళి ఏదో అగ్రిమెంట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. 90 రోజుల లోపల ప్రతి దేశము ఆయన దగ్గరికి వెళ్ళి అమెరికా తోటి ఏదో ఒక విధమైన ట్రేడ్ డీల్ పెట్టుకోవాలి. అంటే ఇంతవరకు వాళ్ళు చార్జ్ చేస్తున్నటువంటి టారిఫ్లు బహుశా తగ్గించాల్సి వస్తుంది, అమెరికా నుంచి ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు అమెరికాని అడిగి మా దగ్గర నుంచి కొనే సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద టారిఫ్లు తగ్గించండి అని వీళ్ళు ప్రాధాయపడవచ్చు. సో ఇది అక్కడ ఉన్నది. ఇవి 90 days పాజ్ చేసినా కానీ బేసిక్ 10% తీయలేదు. 2 స్టీల్ మీద వేసినటువంటి టారిఫ్స్ తగ్గించలేదు. 3 చైనాని టార్గెట్ చేశారు. చైనాని టార్గెట్ చేసి ఆయన ఫస్ట్ 50% యాడ్ చేశారు. 50% యాడ్ చేస్తే 104% వచ్చింది. 104% వస్తే చైనా ఇంకా వాళ్ళు టారిఫ్ వేసేసరికి ఇంకా ఇంక్రీజ్ చేశారు. 125%కి వెళ్ళింది. 125%కి వెళ్తే చైనా మళ్ళీ దాన్ని రిటాలియేటరీగా 84% టారిఫ్ వేశారు. వేస్తే డొనాల్డ్ ట్రంప్ 145%కి ఇంక్రీజ్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఇప్పుడు చైనా అమెరికా మీద 125% టారిఫ్ వేశారు. సో ఇదొక వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఘర్షణకి ప్రపంచం అంతా కూడా విక్టిమ్స్ అయ్యారు.
మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు టార్గెట్ చేశారు. ప్లస్ ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ట్రేడ్ వార్ లో ప్రపంచం అంతా కూడా ఇరుక్కుంది. ఇది అర్థం చేసుకోవాలి. సో ఈ టారిఫ్ వార్ అన్నది ఏదైతే ఉందో దీనిని ఎలా తట్టుకోవాలి అని చెప్పి షీ జిన్పింగ్ ఇప్పుడు అర్జెంట్ గా చాలా దేశాల పర్యటన మొదలు పెడుతున్నారు. అలాగే మనం చూస్తే కనుక చైనా, జపాన్, కొరియా వీళ్ళు ముగ్గురిది ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో చైనా ఇచ్చినటువంటి పుల్అవుట్ ఏంటంటే ఈ టారిఫ్ వార్ ని మనం ముగ్గురు కలిసి ఎదుర్కొందాము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అఫ్ కోర్స్ సౌత్ కొరియాను, జపాన్ ఇద్దరు కూడాను అమెరికన్ అలైస్ కాబట్టి దాన్ని తిరస్కరించారు. అలాంటిది ఏం లేదు అని చెప్పారు. ఏదో మేము కలిసాము అని చెప్పి ఇది చెప్పారు. అలాగే ఆస్ట్రేలియా తర్వాత చైనా ఇద్దరు కలిసి ఈ యొక్క ఏకపక్షంగా నిర్ణయించినటువంటి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చైనా నుంచి స్టేట్మెంట్ వచ్చింది. దాన్ని ఇమ్మీడియట్ గా ఆస్ట్రేలియా తిరస్కరించి మా యుద్ధాలు మేము చేసుకుంటాం కానీ మీతో కలిసి రాము, మేము అసలు మీ దగ్గరికి మీకు మాకు ఉన్నటువంటి వాణిజ్యాన్ని కూడా మేము ప్రత్యామ్నాయం చూసుకోబోతున్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మనకు ఆంటనీ అల్బనీసీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసిన గంట లోపల స్పందించినటువంటి మొట్టమొదటి దేశాధినేత ఆంటనీ అల్బనీసీ స్టేట్మెంట్ లో మేము భారతదేశం లాంటి దేశాలతోటి మా వాణిజ్యం పెంచుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఫస్ట్ చాలా కీలకమైంది. అలాగే మనం చూస్తే షీ జిన్పింగ్ యూరోపియన్ యూనియన్ ని కోర్ట్ చేస్తున్నాడు. అలాగే స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ సావేజ్ బీజింగ్ వచ్చారు. సో ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేశాల ఎకానమీలు అన్ని కూడా అమెరికాతో ముడిపడి ఉన్నాయి. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు జర్మనీ ప్రొడ్యూస్ చేస్తాం ఆ దేశంలో దాని కన్సంప్షన్ ఉందా? వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దేనికోసము? అమెరికాకు, చైనాకు అమ్మడానికి చేస్తున్నారు. చైనా ఈరోజు దాన్ని కొనుక్కునేటువంటి శక్తి చైనాలో క్షీణిస్తుంది. వాళ్ళ ఎకానమీ దెబ్బతినింది, వాళ్ళ ఎవర్ గ్రాండే లాంటివి రియల్ ఎస్టేట్ దెబ్బతినింది, వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఫ్లాప్ అవుతోంది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి కొనుక్కోవాల్సిన ఆవశ్యకత లేదు. రెండు, దాన్ని అన్ని వీళ్ళు కాపీ కొట్టేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనాలో తయారు చేసుకుంటున్నారు. కాబట్టి యూరోపియన్ యూనియన్ నుంచి వాళ్ళు కొనరు. కానీ చైనా ఏమనుకుంటుంది? వాళ్ళ ప్రోడక్ట్ యూరోపియన్ యూనియన్ కొనుక్కోవాలి అనుకుంటారు. యూరోపియన్ యూనియన్ లో అదే ప్రాబ్లం. వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు ఇప్పుడు అమెరికా కనుక కొనకపోతే చాలా కాస్ట్లీ అవుతాయి. ఎక్కడ అమ్మాలి? మళ్ళీ భారతదేశం మీద పడే ప్రయత్నం చేస్తున్నారు. అర్సలా వ్యాండర్లైన్ వచ్చి వెళ్ళింది కదా భారతదేశానికి. మనం ఏం చేసాం? చాలా సటిల్ గా హైడ్రోజన్ తో నడిచేటువంటి బస్సులని కూర్చోబెట్టి ఆ డెలిగేషన్ అంతా తీసుకెళ్ళాం, యూరోపియన్ డెలిగేషన్. అంటే మా దగ్గర టెక్నాలజీ ఉంది, మా దగ్గర మీరు కొనుక్కోండి అని ఉల్టా మన వాళ్ళకి చేస్తాం. సో ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు యూకే వెళ్ళొచ్చారు. యూకేలో అక్కడ మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చర్చలు చేయడానికి వెళ్ళారు ఆవిడ. సో మనకు షీ జిన్పింగ్ పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఈ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ తోటి అన్ని బ్లాక్స్ తోటి ఏదో విధంగా అమెరికాకు వచ్చేటువంటి నష్టాన్ని వేరే దేశాలకు స్ప్రెడ్ చేసే దిశగా ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. కంటిన్యూస్ గా తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు వెళ్ళబోతున్నాడు, ఈ వచ్చే 2-3 రోజులు వెళ్తున్నాడు. ప్లస్ సడన్ గా భారతదేశం మీద మైత్రి, ప్రేమ పుట్టుకొచ్చింది. వాళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు ద డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ షుడ్ గో ఇన్ అ ట్యాంగో అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలిఫెంట్ అంటే భారతదేశం. మన ఇద్దరం కలిసి యుగల్బందీ చేయాలి, అప్పుడే మనం ఇది చేయగలం. ఈ స్టేట్మెంట్ కూడా 75 ఏళ్ల మన దౌత్యపరమైనటువంటి రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 75 ఏళ్ళు అయినప్పుడు మనం ద్రౌపది ముర్ముకి ఆయన లెటర్ రాశారు. ఈ విషయం మనం గత గ్లోబల్ రౌండప్ లో మనం మాట్లాడాం కూడా దాని గురించి. సడన్ గా భారతదేశం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మొన్నటి వరకు మీరు తినేదంతా కూడాను పనికిమాల తిండి అని చెప్పి సర్దార్జీల క్యారికేచర్ పెట్టి పనికిమాల మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నటువంటి రేసిస్ట్ కార్టూన్లు ఇష్యూ చేసినటువంటి చైనా ఈరోజు సడన్ గా మనకు గుర్తొస్తుంది. ఎందుకు? వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అమెరికా కొనకపోతే వీళ్ళ ఎకానమీ మొత్తం కుదేలేదు. ఆల్రెడీ వాళ్ళ క్షీణ దశలో ఉంది చైనా. ఈ దెబ్బకు వాళ్ళు ఇంకా దెబ్బ తినేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అది పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ సైడ్కి వచ్చి చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ప్రపంచాన్ని షేక్ చేసి గతంలో ఉన్నటువంటి ఈ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో బహుదేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు చేసేటువంటి దాన్ని షేకప్ చేసి మళ్ళీ ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలు నెలకొనే దిశగా అతను మొత్తం సిస్టమ్ ని మారుస్తున్నాడు. మళ్ళీ ఈ మల్టీలాటరల్ సెటప్ అంతా పీక్ పడేస్తున్నాడు కంప్లీట్ గా. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ తోటి చర్చలు జరిగినప్పుడు లేదా మనకు రష్యాతో చర్చలు జరిగినప్పుడు యూరోప్ యూనియన్ కూడా కలిసి వచ్చేది. అందరూ కలిసి కట్టుగా వీళ్ళు చర్చించేవాళ్ళు. అలాగే యునైటెడ్ నేషన్ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరిగితే అప్పుడు అమెరికన్ సైన్యం వెళ్ళేది, వాళ్ళు చేసేవాళ్ళు. కంప్లీట్ గా యునైటెడ్ నేషన్స్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ ఈ కూటములన్నింటినీ పక్కన పెట్టేసి తనే స్వయాన అందరితో మాట్లాడడం మొదలు పెట్టాడు. గతసారి కూడా అదే చేశాడు కదా. కిమ్ జాంగ్ ఉన్తో డైరెక్ట్ గా మాట్లాడినటువంటి ఏకైక అమెరికా రాష్ట్రపతి ఆయనే. నార్త్ కొరియాలో అడుగుపెట్టినటువంటి మొదటి ఏకైక రాష్ట్రపతి ఆయన. డీమిలిటరైజ్ జోన్, డిఎంజీ అంటారు, అక్కడ లైన్ ఉంటుంది.
ఆ లైన్ దాటి నార్త్ కొరియాలో అడుగుపెట్టి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే. సో కాబట్టి అతని యొక్క ఆలోచన దృక్పథం కంప్లీట్లీ డిఫరెంట్. దాంతో ఇప్పుడు మొత్తం ఆయన సో కాల్డ్ మిత్ర కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటి, నేటోని షేక్ చేశారు. రెండు, ఈ టారిఫ్ వార్ తోటి వాళ్ళు దాన్ని ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. 25% టారిఫ్లు వేద్దాము అని చెప్పి వాళ్ళు చర్చలు జరిగి నిర్ణయించేంత లోపు దీన్ని పాజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. మనకు చైనా మాత్రం రిటాలియేటరీ టారిఫ్ చేస్తోంది కాబట్టి చైనా మీద టార్గెట్ చేశారు. అమెరికా అంతర్గతంగా మనం చూసామంటే వాళ్ళ బాండ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది పడిపోతాం. అంటే బేసిక్ గా బాండ్, వాళ్ళ ట్రెజరీ బాండ్స్ అనేవి ఏంటంటే మనకు అమెరికా ప్రభుత్వం ఇచ్చేటువంటి, అది ఈ స్టాక్ మార్కెట్ సంబంధం లేకుండా అమెరికన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఆధారంగా దాని యొక్క కొనుగోళ్లు అన్ని ఉంటాయి. అది పడిపోవడంతో అక్కడ మొత్తం పానిక్ సిచ్యుయేషన్ వచ్చింది. ఇవి కనుక మనం పడిపోతే కనుక అమెరికా మీదే ట్రస్ట్ పోతుంది అన్నటువంటి భయంతో దీన్ని రివర్స్ చేయమని చెప్పి మళ్ళీ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకని పార్షియల్ గా రివర్స్ అంటే దాన్ని పాజ్ చేశారు. ఆయన 90 రోజుల కోసం దాన్ని నిలిపివేసి చైనా మీద మాత్రం యుద్ధం అలాగే కొనసాగిస్తున్నారు. చైనా ఏదో పరిస్థితిలో తల ఉంచుకొని రావాలి అన్నటువంటి పరిస్థితి. కానీ చైనా ఏముంటోంది, మా నైజంలో మేము తగ్గేదే లేదు, మీరు కనుక యుద్ధం చేస్తే మేము కూడా యుద్ధం చేస్తాం, దానికి మేము ఒక్క అడుగు కూడా వెనక తగ్గము, ఆ ఇన్సెంటివ్ మేము తీసుకునే నైజం మా దేశంలో లేదు, మీరు మా మీద ఏం చేస్తే మేము అదే చేస్తాము అని వాడు ముండిగా పెడతాం. దానికి భిన్నంగా భారతదేశం ఏం చేసింది, చాలా మనం స్ట్రాటజిక్ గా ఏం మాట్లాడలేదు, 2-3 రోజులు మాట్లాడలేదు. ఇంత లోపల తనే టారిఫ్లని దాన్ని సస్పెండ్ చేశాడు. మనకు తెలుసు ఇటువంటిది ఏదో అవుతుంది, మనం తొందరపడాల్సిన అవసరం లేదు, ఆచితూచి వ్యవహరిద్దామని చెప్పి మనం ఆగాం. రెండవది, ఇతను ఇచ్చినట్టు డొనాల్డ్ ట్రంప్ ఇంపోజ్ చేసిన టారిఫ్స్ లో కీలకమైనటువంటి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంది. మనకు ఫార్మస్యూటికల్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అలాగే మనకు ఇంజనీరింగ్ పార్ట్స్ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇటువంటివి కొన్ని ఏవైతే ఎగ్జంప్షన్స్ ఉన్నాయో అవే మనం అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి మన మీద 26% ట్యాక్స్ వేసినా సిగ్నిఫికెంట్ మనకు అమెరికాతో ఉన్నటువంటి ట్రేడ్ లో చాలా పోర్షన్ ఇవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కూడా, దానివల్ల మనకి ఇంపాక్ట్ ఉండదు. ప్లస్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ నెంబర్ 1 ఉంటుంది. జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 10 రూపాయలు ఎక్కువైనా 10 రూపాయలు తక్కువైనా కొనేవాడు కొంటూనే ఉంటారు కదా. ఈ రోజు బంగారు ధర మనం ఒమాన్కి వెళ్ళినప్పుడు ఎంత ఉంది, 83,000 84,000 తులం ఉంది. ఈ రోజు 96. అంటే 2 నెలల్లో 10-12 పెరిగిపోయి 1,00,000 టచ్ అవుతుంది అని చెప్పి కొనడం మానేస్తారా? ఇప్పుడు ఈ నెల చివరిన 30వ తారీఖు అనుకుంటాను మనకు అక్షయ తృతీయ వస్తుంది, చూద్దాం అది 1,00,000 రూపాయలు దాటిందని కొనడం మానేస్తారా? మన వాళ్ళు కొంటూనే ఉంటారు కదా. కాబట్టి ఆ జెమ్స్ అండ్ జ్యువెలరీకి మీరు ఎంత ట్యాక్స్ వేసినా 26 కదా 68% వేసినా కొనేవాళ్ళు కొంటారు. కాబట్టి ఓవరాల్ గా మన మీద వేసినటువంటి 25% ట్యాక్స్ మనకు చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని చాలా మంది విశ్లేషకులు ఇంక్లూడింగ్ అభిజిత్ అయ్యర్ మిత్రా లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఇదేదో మోదీను తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి కుట్రపూరితంగా ఇదంతా చేశారు. ఈ ఎగ్జంప్షన్స్, ఈ ట్యాక్సులన్నీ భారతదేశానికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఈ టారిఫ్లు పెట్టాడు అతను. ఈ టారిఫ్లు పెట్టినట్టే పెట్టాడు కానీ మనకేం ఇంపాక్ట్ లేదు, ఇదేదో కుట్ర కనిపిస్తుంది నాకు అని వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. సో అది అంటే డొనాల్డ్ ట్రంప్ ఎక్స్టర్నల్ గా తీస్తున్నారు. నాకు ఇంటర్నల్ గా చూద్దాం. మనకు గతసారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈయనని డీప్లాట్ఫార్మింగ్ చేశారు. ఎవరు, ఫేస్బుక్ లాంటి వాళ్ళు, తర్వాత ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్ ఆయన్ని పర్మనెంట్ గా తీసేశారు. ఈ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటివి, తర్వాత ఈస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి కంపెనీలు, డెమోక్రాట్ బ్లూ స్టేట్ ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ న్యూ ఏజ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఫండింగ్ ఇచ్చాయి, ఓట్లు వేసాయి, కమలా హ్యారిస్ నిలబెట్టాయి, ఇవన్నీ చేశాయి. కాబట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని, వాళ్ళకి దెబ్బ కొట్టడానికి కోసం అని చెప్పి ఈ టారిఫ్ వార్ కూడా అంతర్గతంగా కూడా జరిగింది. దాంతో ఏమైందంటే స్టాక్ మార్కెట్, అమెరికాలో స్టాక్ మార్కెట్ అడుగుతున్నాను. యాక్చువల్లీ దానిలోకే వస్తారు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ లోకి మీరు వచ్చేసారు. యాక్చువల్లీ యుఎస్ కూడా నష్టపోతుంది కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ ని ఎక్కువ మంది తీసుకొస్తున్నారు. కానీ ఎవరు నష్టపోతున్నారు అనే చర్చ తగ్గింది. నిజానికి బిగ్ కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో, ఎవరైతే డీప్ స్టేట్ కి సపోర్ట్ చేశారు, ఇట్ ఈస్ నిజంగా అది ఒక ప్లాన్డ్ గానే జరిగిన అంశంగానే కనబడుతుంది. అబ్సల్యూట్ గా వీళ్ళు ఎలాన్ మస్క్ ని టార్గెట్ చేసి, ఎలాన్ మస్క్ టెస్లాని టార్గెట్ చేసి దాన్ని తగలబెట్టి, ఇటువంటివి వాళ్ళు డెమోక్రాట్స్ వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళని చేయడం మొదలు పెట్టేసరికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అపోజ్ చేసినటువంటి ఇందాకన్నట్టు డీప్ స్టేట్ సపోర్టర్స్, డెమోక్రాట్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టెక్నాలజీ కంపెనీలు మేజర్ దెబ్బ కొట్టాడు. దాంతో నాస్డాక్ లో కుప్పకూలిసరికి వాళ్ళకు తెలిసి వచ్చింది. సో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు నన్ను ముడితే నేను కూడా నిన్ను ముడతానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. సో తర్వాత సరే కొంత మళ్ళీ రికవర్ అయ్యాయి ఈ టారిఫ్స్ పాస్ చేయడంతో. కానీ వాళ్ళకి పెద్ద దెబ్బ కొట్టాడు. అంటే మీరు కనుక ఇటువంటి పిచ్చి చర్యలు చేసుకుంటూ మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా స్పేర్ చేయమన్నటువంటి మెసేజ్ వాళ్ళకు వెళ్ళి తప్పకుండా. కోర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మనకు
బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ అంటాం కదా, వాళ్ళ ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, లేదా వాళ్ళ ఎనర్జీ సెక్టర్ కావచ్చు, లేదా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, అమెరికాలో ఉన్న వాటికి ఈ యొక్క స్టాక్ మార్కెట్ క్రాష్ లో వాళ్ళ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్, ఆటో స్టాక్స్ పెరిగాయి. ఎందుకంటే వీళ్ళ మీద చైనా మీద పెద్ద పెద్ద ట్యాక్సులు వేస్తున్నారు కాబట్టి అవి ఎక్స్పెన్సివ్ అవుతాయి, అది ఎవరు కొనుక్కోలేరు కాబట్టి మళ్ళీ అమెరికన్ కార్స్ కొంటారు కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ యాక్చువల్గా పెరిగింది. నార్మల్ సిచ్యుయేషన్ కంటే ఎక్కువ పెరిగింది. సో ఇది ఒక అంతర్గతమైన స్ట్రాటజీ కూడా మనం డొనాల్డ్ ట్రంప్ చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మొత్తం ప్రపంచంలో స్టాక్స్ అన్ని పడిపోతుంటే చైనా స్టాక్స్ లో పెరుగుతుంది. చైనా మీద 145% ట్యాక్స్ పడితే వాళ్ళ స్టాక్ మార్కెట్ ఎలా పెరుగుతుంది? ఏమైనా అర్థం ఉందా? మ్యానిపులేషన్ దెబ్బ తగ్గుతోంది, మీ ఎక్స్పోర్ట్స్ పడిపోబోతున్నాయి, మీరు చాలా కాస్ట్లీ అవ్వబోతున్నారు, ప్రత్యామ్నాయాలు రాబోతున్నాయి, మీ మేజర్ మార్కెట్ లో మీకు సేల్స్ పడిపోతాయి, వేరే మీ కాంపిటీటర్స్ అక్కడ పుంజుకోబోతున్నారు, కానీ మీ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే మ్యానిపులేషన్. వాళ్ళు కంప్లీట్ గా మ్యానిపులేట్ చేస్తుంది. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రైవేట్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా, మీరు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వకండి, ఎట్టి పరిస్థితుల్లో అవ్వకండి, ఎంత నష్టాలు వచ్చినా మీరు కొంటూ పోండి, దాన్ని అలాగే సస్టైన్ చేయండి అని చెప్పడంతో చైనీస్ మార్కెట్స్ మాత్రమే హై స్థాయిలో ఉన్నాయి. సెకండ్ డే కరెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు కొంత పడ్డారు, అది ఊరికే స్ట్రాటజీగా పడ్డారు. అలాగే యువాన్ ని అదే పనిగా డెప్రిషియేట్ చేస్తున్నాడు, కొంత డెప్రిషియేట్ చేసి. అవన్నీ కూడా కంట్రోల్డ్ మార్కెట్స్, అందుకనే కరెన్సీ మ్యానిపులేటర్ పేరు పెడతాడు డొనాల్డ్ ట్రంప్. షీ జిన్పింగ్ చైనాని కరెన్సీ మ్యానిపులేషన్ చేస్తారు, స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తారు. సో ఇది ఈ యొక్క సిచ్యువేషన్ తట్టుకునే దిశగా వాళ్ళు ఇటువంటి ఆర్టిఫిషియల్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. ఫ్రీ మార్కెట్ ఎకానమీ అయితే కానే కాదు అది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ కామర్స్ సెక్రటరీని వాళ్ళందరినీ అడిగారనమాట, మరి ఈ పరిస్థితుల్లో మీరు చైనీస్ కంపెనీస్ ని మీ స్టాక్ మార్కెట్ నుంచి తీసేస్తారా అని అడిగారు. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టేబుల్ అని చెప్పారు. అంటే ఆల్ అవుట్ యుద్ధం ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద. మీరు దిగి వచ్చి మాతో మాట్లాడితే మాట్లాడతాను, దిగకుండా మేము చేసే టారిఫ్లకు వ్యతిరేకంగా మీరు ఇలాగే యుద్ధం చేసుకుంటూ వెళ్తే దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్తాను అని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. సో ఇది ఒక పెద్ద మేజర్ యుద్ధం జరుగుతోంది. కొల్లాటరల్ డ్యామేజ్ అన్ని దేశాలకు ఉన్నాయి. ప్రస్తుతానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కొంత ఊరట వచ్చింది, 90 రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి 90 రోజుల్లో మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అమెరికాతో వెళ్ళి నెగోషియేషన్స్ చేస్తారో మనం చూడాలి. భారతదేశం ఆఫ్ కోర్స్ మోదీ గారు వెళ్ళినప్పుడే మనకు ఆల్రెడీ BTA బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్రెడీ మనం చర్చలు జరుపుతున్నాం కాబట్టి పీయూష్ గోయల్ గారు ఈ టారిఫ్స్ అనౌన్స్మెంట్ కంటే ముందరే 2 సార్లు వెళ్ళొచ్చారు అమెరికాకు ఆల్రెడీ. కాబట్టి మనది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్, రాబోయే 2-3 నెలల్లో అనౌన్స్ చేయబోతున్నాం మనం. బహుశా కూడా రావచ్చు. సో అన్ని దేశాలు కూడా అతన్ని తోటి చర్చలు చేసి ఏదో కంట్రోల్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రపంచాన్ని ఒకసారి ఊపి పడేశాడు డొనాల్డ్ ట్రంప్. దీని యొక్క ఇంపాక్ట్స్ అన్నవి లాంగ్ టర్మ్ చాలా ఉండబోతున్నాయి. గతంలో అమెరికా అంటే కనుక ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్ట్ పోయింది కంప్లీట్ గా. ఎప్పుడు ఏం జరుగుతుందో అమెరికాలో తెలియదు అన్నటువంటి భయం పట్టుకుంది అందరికీ. ఎస్పెషల్లీ వాళ్ళ ఓన్ సొంత కూటమి అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్లలో భయం పట్టుకుంది. 2 మల్టీలాటరిజం పోయింది, కంప్లీట్ గా బైలాటరలిజం వచ్చింది. 3 గ్లోబలైజేషన్ పోయి మళ్ళీ లోకలైజేషన్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 4 అమెరికా ఈ యొక్క కమాండింగ్ పొజిషన్ ఏదైతే ప్రపంచంలో ఒక గ్లోబల్ సూపర్ పవర్ గా ఉన్నారో ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయాలు వచ్చేటువంటి అవకాశాలు, సూచనలు ఉన్నాయి. కాబట్టి మనం అంటే ఏమంటారంటే మనం పాప్కార్న్ పెట్టుకొని టీవీ మీద కూర్చోవచ్చు. మన కళ్ళ ఎదురుగా ప్రపంచం మారుతూ మనకు కనిపిస్తోంది. మార్పు అన్నది సహజం, మార్పు అన్నది జరిగి తీరుతుంది. అది మంచి కోసం మారుతుందా లేదా చెడు కోసం మారుతుందా అని చెప్పడం చాలా కష్టం. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒక పెద్ద ఏమంటారంటే ఒక సునామీ సృష్టించాడు. దీని యొక్క ప్రభావం ఏంటో రాబోయే వారాల్లో మనం విశ్లేషిద్దాం. ఓకే సార్, అయితే ఈ మధ్యలో ఒక చిన్న ఫన్నీగా కొన్ని మీమ్స్ బాగా ట్విట్టర్లో వీటిల్లో షేర్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా చైనీస్ హ్యాండిల్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. మీరు చూస్తుంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ బట్ ఆ సొసైటీ రెడీగా ఉందా అనే విధంగా ఉన్నాయి. ఏంటంటే చాలా ఒబేస్డ్గా ఉన్న వ్యక్తులు, చాలా లేజీగా ఉన్నటువంటి ఒక ఎన్వైరన్మెంట్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో పని చేస్తున్నట్టుగా ఉన్న విజువల్స్. ఈవెన్ అందులో ట్రంప్ లేకపోతే ఎలాన్ మస్క్ వీళ్ళని కూడా పెట్టిన కొన్ని మీమ్స్ వచ్చాయి బాగానే. నిజంగా అంటే అది ఫన్నీగా మనం దాన్ని చూడడం ఒకవైపు అయితే, ఇంకోవైపు అమెరికన్ సొసైటీ కూడా అలాగే తయారైంది కదా. సో ఇప్పుడు ఈ ట్రంప్ ఒకవైపు యుద్ధం ప్రకటించి మొత్తం అమెరికాలో ఇండస్ట్రియలైజేషన్ పెంచాలని ట్రై చేస్తున్నట్టుగా ఒకవైపు ప్రయత్నం జరుగుతుంది కానీ బట్ అమెరికా సొసైటీ దానికి సిద్ధంగా ఉందా? కరెక్ట్, అది ఆ మేమ్స్ పెట్టినా కానీ కూడా దాంట్లో కూడా కొంత సత్యం ఉన్నది. కరెక్ట్, అమెరికా ఇండస్ట్రియలైజేషన్ దిశగా వెళ్ళలేదు, వాళ్ళ చేత కాదు. ఫస్ట్ వాళ్ళ దగ్గర అంత
స్టాఫ్ లేదు, వాళ్ళకి అంత పాపులేషన్ లేదు వాళ్ళ దగ్గర. రెండు, అటువంటి చిన్న చిన్న టెక్నాలజీస్, చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ని వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర అంత ఆ టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర. అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమే లేదు. ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకు పార్ట్స్, అసెంబ్లీస్, సబ్ అసెంబ్లీస్, మొత్తం దానికి ఎకో సిస్టమ్ ఉంటుంది. ఆ ఎకో సిస్టమ్ లేకుండా వాళ్ళు పనిచేయలేరు. వాళ్ళ మేజర్ కాంపనెంట్స్ కూడా F-16లు, F-35లు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేజర్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్లోబల్ సప్లై చైన్ ఆధారంగా వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. కాబట్టి ఇటువంటి మిగతా గార్మెంట్స్ కానీ, ఫార్మస్యూటికల్స్ కానీ, ఇటువంటివి ఇతరత్ర కెమికల్స్, వీటిల్లో వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు మొదలు పెడితే ఒక 40 ఏళ్లలో చేయొచ్చు, అది ఏ పని కాదు. సివిలైజేషన్స్ అన్ని మనకు సమాజాలు, దేశాలు ఎలా ఉంటాయంటే ఎకనామిక్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రియలైజేషన్ వెళ్తారు, ఇండస్ట్రియలైజేషన్ నుంచి సర్వీసెస్ సెక్టర్కి వెళ్తారు. ఇప్పుడు అమెరికా సర్వీసెస్ సెక్టర్ లో ఉంది. సర్వీసెస్ సెక్టర్ లో వాళ్ళు మించిన వాడు ఎవరు లేరు. కానీ మళ్ళీ కిందికి వెళ్తాం అనుకోవడం చాలా మూర్ఖత్వం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేసేది అది అయ్యే పని కాదు. కొన్ని ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ అది కమర్షియలీ వైబుల్ కాదు. మీకున్నటువంటి కాస్ట్ బేస్, మీకు అక్కడ ఇవ్వాల్సిన జీతాలు, సోషల్ సెక్యూరిటీలు, ఆ ఖర్చుతోటి మీరు తయారు చేసే వస్తువులు ఎక్కడ కూడా కాంపిటీషన్ లో తట్టుకోలేదు. మీరు ఊరికే ట్యాక్సులు పెంచుకుంటూ, కస్టమ్స్ డ్యూటీలు పెంచుకుంటూ వెళ్తే కనుక అది సస్టైనబుల్ మోడల్ కానే కాదు. ఎక్కడో అక్కడ మీరు ఎక్కడ తక్కువ కాస్ట్ ఉందో అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి మనకు కూడా గతంలో చూసేవాళ్ళం కదా, ఈ ప్రభుత్వాలు, భారత ప్రభుత్వాలు అన్ని కూడాను కస్టమ్స్ డ్యూటీ విపరీతంగా పెట్టేవి. మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనుక దానికి 200%, 300% ట్యాక్సులు ఉండేవి. కానీ మనకు బయట నుంచి మన ఫ్రెండ్స్ ఎవరైనా కనుక, మన బంధువులు అమెరికా నుంచో, యూకే నుంచో, ఇతర చేస్తే కనుక వాళ్ళు తెచ్చేటువంటి టొబ్లెరోన్ తినడానికి మనం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. అదేదో చాలా బ్రహ్మవస్తువు అన్నట్టు. అక్కడి నుంచి వాడు చిన్న చిన్న వస్తువులు తీసుకొస్తే అది మనం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు అవన్నీ కూడా భారతదేశంలోనే అంతకంటే చీప్గా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తున్నారు. సో కాబట్టి ఇది రివర్స్ చేయడం అన్నది డొనాల్డ్ ట్రంప్ కి అయ్యే పని కాదు. మళ్ళీ రీఇండస్ట్రియలైజ్ చేయడం చాలా కష్టం. ఆ మేమ్స్ లో మనం చూస్తే కనుక వాళ్ళు వాడుతున్నట్టు ఒక లావు ఉన్నటువంటి వ్యక్తి ఒక మెషిన్ లో, సూయింగ్ మెషిన్ లో బట్టలు కుడుతుంటాడు. ఆ సూయింగ్ మెషిన్ కూడా ఎంతో పాతది, అంటే కనీసం అంటే 70-80 దశకంలో వాడినటువంటి టెక్నాలజీని ఆ మేమ్లో చూపించారు. అంటే ఈరోజు అమెరికా రావాలంటే కనుక ఇప్పుడు చైనాలో కానీ, ఇటువంటి వియట్నాంలో కానీ అక్కడ ఉన్నటువంటి సోఫిస్టికేటెడ్, కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రన్ అయ్యేటువంటివి మషిన్స్ ఏవైతే ఉన్నాయో సీమ్లెస్ గా పెడుతుంటాయి. వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఒకసారి ఫీడ్ చేశారంటే మీకు ఫినిష్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ప్లస్ 3D ప్రింటింగ్ చేస్తున్నారు. జపాన్ లో 3D ప్రింటింగ్ తోటి ఒక రైల్వే స్టేషన్ వాళ్ళు తయారు చేశారు 3 గంటల్లో. సో ఇటువంటి టెక్నాలజీస్ ఆ ప్రపంచం అంతా వాళ్ళు వెళ్ళినప్పుడు సడన్ గా దాన్ని అంతా అమెరికాలో తీసుకురావాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి చూద్దాం మరి ఇది ఫైనల్ గా ఎటు దారి తీసుకుందో చూద్దాం. బట్ అమెరికాలో ఈ టెక్నాలజీ ప్రపంచం నుంచి దూరంగా ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఉంది. ఐటీ రంగం కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, న్యూ ఏజ్ టెక్నాలజీ, న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ కి దూరంగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉన్నది. వాళ్లకు భవిష్యత్ ఎలా అన్నది పెద్ద ప్రశ్న. వాళ్ళు చదువుకోరు, ఏదో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా చేయరు చాలా మంది. మధ్యలో ఏదో ఫిట్టరో ఏదో తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉండేది. ఏదో ఫోర్డ్లోనో లేదా క్రైస్లర్లోనో పనిచేసేవాళ్ళు, 6-7 గంటలు పనిచేసేవాళ్ళు, సాయంత్రం కానీ బార్లో కూర్చొని బియర్ తాగి పడుకునేవాళ్ళు. సింపుల్ లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి, వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. కాబట్టి వాళ్ళ స్కిల్ సెట్స్ లేవు. ఆ స్కిల్ సెట్స్ లేని సమాజాన్ని మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా తీసుకురాగలదు? పెద్ద ఛాలెంజ్ అమెరికాలో, అమెరికన్ సమాజంలో పెద్ద ఛాలెంజ్ ఉంది. కాబట్టి చైనా మేమ్స్ ఏదైతే పెట్టారో దాంట్లో సత్యం కూడా ఉన్నది, అది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశాలకు వెళదాం సార్. చైనా గురించి మనం లదాఖ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ రీజియన్ లో ఉన్న బుద్ధిస్టుల పైన సైకలాజికల్ గా వాళ్ళని కంట్రోల్ చేసే ఒక ప్రయత్నము చైనా చేస్తుందన్నమాట. మనం గ్లోబల్ రౌండప్ లో చాలా సార్లు మనం మాట్లాడాము. ఈవెన్ టిబెట్ కి సంబంధించి లామా తర్వాత ఎవరిని నియమించాలనే అంశం కావచ్చు, టిబెట్ లో ఉన్న మొనాస్ట్రీస్ ని కంట్రోల్ చేయడంలో కావచ్చు, చైనా ఒక పద్ధతిగా ప్లాన్డ్ గా వెళ్తోంది. దానికి కౌంటర్ గా మనం కూడా కొంత నేరేటివ్స్ బిల్డ్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా బుద్ధుడి అవశేషాలని తీసుకుని మన మంత్రులు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కిరణ్ రిజిజు కావచ్చు, వీళ్ళతోని మనం కొన్ని దేశాలకి పర్యటనలకు పంపించడము, ఒక అవుట్ రీచ్ ని పెంచే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి 600 పైచిలకు మొనాస్ట్రీస్, బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఏదైతే హిమాలయన్ రీజియన్ లో ఉన్నాయో వాటిలో భారతదేశము ఒక స్పెషల్ స్కూల్ కరికులం ని ఇంట్రడ్యూస్ చేయడానికి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీని సిగ్నిఫికెన్స్ ఎంత? దీని గురించి డీటెయిల్స్ చెప్తారా? బుద్ధుడు భారతీయుడు. సరే, నేపాల్లో పుట్టాడు, నేపాలీస్ అంటాడు, కానీ నేపాల్ కూడా భారతదేశం, అఖండ భారతానికి సంబంధించిన సంస్కృతే కాబట్టి దాన్ని మనం చూడడానికి వీల్లేదు. ఇలా అప్పుడు ఈ దేశాలు లేవు కదా, అంతా అఖండ భారతమే. బుద్ధుడు భారతదేశంలో ఆయన ప్రవచనం చేశారు, ఇక్కడే ఆయనకి నిర్వాణం వచ్చింది.
బుద్ధుడు మనవాడు, కానీ బుద్ధుడిని అస్త్రంగా వాడుకుంటోంది చైనా ఈరోజు. బుద్ధిస్ట్ సర్క్యూట్ ని వాళ్ళు కబ్జా చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చైనాలో, టిబెట్ లో ఇక్కడంతా కూడాను బుద్ధుడి యొక్క విగ్రహాలు చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ లో పెడుతున్నారు. వాళ్ళు కంప్లీట్ కబ్జా చేసుకుంటున్నారు. దలైలామా చనిపోవడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు దలైలామా చనిపోగానే వాళ్లే ఒక దలైలామాని అక్కడ ప్రకటిస్తారు. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళ భావజాలానికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ప్రకటించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పంచన్ లామాను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అలాగే మన దేశంలో ఎస్పెషలీ బౌద్ధం ఎక్కువగా నమ్ముతున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడాను వాళ్ళ భావజాలాన్ని నింపేటువంటి ప్రయత్నం వాళ్ళు మనకు తెలియకుండా మన వెనకాల చేస్తున్నారు. లదాఖ్ లో మనం వెళ్ళినప్పుడు చూసాం. అక్కడ ఉన్నటువంటి మొనాస్ట్రీస్ అన్ని కూడా మనకు స్టోప్డాన్ గారు చెప్పారు. మనకు ఆయన చెప్పింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి బౌద్ధము ఆచార్య నాగార్జున నుంచి వచ్చేవారు. అలాగే 2 స్కూల్స్ ఉన్నాయి. టిబెట్ లో ఉన్నది నాలందా స్కూల్. నాలందా నుంచి వెళ్ళినటువంటి పరంపర ఈరోజు టిబెట్ లో ఉన్నది. కానీ ఆచార్య నాగార్జున దగ్గర నుంచి వచ్చిన పరంపర లదాఖ్ లో ఉంది. వాళ్ళు ఇద్దరి మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ సడన్ గా మనం చూస్తే కనుక నేను 20-25 ఏళ్ల క్రితం వెళ్ళిన లదాఖ్ కి ఇప్పుడు వెళ్ళిన లదాఖ్ కి మనం తేడా చూసామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మొనాస్ట్రీలో దలైలామా ఫోటో రావడం మొదలుపెట్టి. దలైలామా అంటే నలందా స్కూల్ సంబంధించినటువంటి వ్యక్తి. కానీ మనకు ఆచార్య నాగార్జున స్కూల్ ఆఫ్ థాట్ ఉన్నటువంటి టిపికల్ లోకల్ టిబెటన్ మన లదాఖీ బుద్ధిజం ఏదైతే ఉందో అది క్షీణిస్తుంది. అంటే చైనా అక్కడ కబ్జా చేసుకుంటాం. దలైలామా గారు మంచిదే కదా, బాగుంది, తప్పే ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ దలైలామా గారు చనిపోతే కన్నా దలైలామా చైనీస్. ఎందుకంటే దలైలామా ఆయన చెప్పారు, అవును నేను చైనీస్ ఒప్పుకున్నాడని. నేను చైనాలో ఉంటాను కానీ నాకు స్వేచ్ఛ ఉండాలి, నా పూజకి నా పద్ధతులకు నాకు స్వేచ్ఛ ఉండాలని కోరుకునే అటానమీ కోరుకునేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన చనిపోతే రేపు చైనీస్ నిలబెడతారు. ఎక్కడెక్కడ దలైలామా ఫోటో ఉందో అవన్నీ మా విఎన్ మొదలు పెడతారు. చైనా ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేస్తున్నారు. దాన్ని కౌంటర్ చేయడానికి ఇందాక నువ్వు చెప్పినట్టు బుద్ధుడి అవశేషాలు మనం తీసుకెళ్ళాం, అదొక ఎత్తు అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి సంబంధించిన స్కూల్స్ అన్నింటిలో కూడా కరికులం భారతదేశం మీద భక్తి ఉండే దిశగా పెట్టబోతున్నాం. బుద్ధుడి గురించి చెప్తాం మనం, కానీ బుద్ధుడి గురించి చైనీస్ ప్రొపగండాని మనం అవాయిడ్ చేయబోతున్నాము. అసలైన బుద్ధుడి చరిత్ర ఏంటి, ఆయన ఇక్కడ మన భారతదేశంలో ఆయన చేసినటువంటి ప్రవచనాలు, ఇక్కడ చేసినటువంటి ఆయన అద్భుతమైనటువంటి ఆయన సంఘము, దానికి సంబంధించిన విషయాలు, ఆయన చరిత్రలో జరిగినటువంటి ఘటనలు, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్తాం, పిల్లలకి చరిత్ర చెప్తాం. కానీ దాని భారత సంస్కృతిలో అభిన్న భాగమైంది కాబట్టి భారతదేశ చరిత్ర, భారతదేశం యొక్క మన సివిలైజేషన్, మన సంస్కృతి ఏదైతుందో ఇది కూడా మనం అక్కడ చెప్పేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి నేను దీన్ని తప్పకుండా స్వాగతిస్తాను. మనం 4 ఏళ్ల క్రితం వెళ్ళాం, నువ్వు నేను లదాఖ్ వెళ్ళాము. అప్పుడు స్టోప్డాన్ గారు చెప్పినది మనకు తెలుసది. ఇక్కడ సైకలాజికల్ వార్ జరుగుతోంది, భారత ప్రభుత్వానికి ఏమీ తెలియట్లేదు అని చెప్పారు. ఇప్పుడు దాని రెస్పాన్స్ చూస్తున్నాము. కాబట్టి మనం నిజంగా సంతోషించవలసినటువంటి విషయం ఇది. ప్రభుత్వాన్ని ఈ నిర్ణయం తీసుకున్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళందరినీ అభినందించాలి. చైనాని ఎదుర్కోవాలంటే ఒక ట్రేడ్ వారో లేదా డైరెక్ట్ గా యుద్ధాలు చేసి బ్రహ్మోసులు కొట్టి యుద్ధం చేయడమే కాదు, ఇటువంటి రిలీజియస్ సైకలాజికల్ వార్ఫేర్ కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి ప్రయత్నం మొదలైనందుకు మనం సంతోషిద్దాం. ప్రస్తుతానికి 70 మొనాస్ట్రీస్ మాత్రమే ఒప్పుకున్నాయి. 600 మొనాస్ట్రీస్ మిగతా కూడా క్రమేపీ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మనకు లదాఖ్ నుంచి తీసుకుని సిక్కిం దాకా మనకు చాలా ఉన్నాయి, బార్డర్ లో అంతా ఉన్నాయి. ఆ బార్డర్ ఏరియాస్ మనకు చాలా కీలకం. వాళ్ళు కనుక చైనీస్ బుద్ధిజం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చెప్పినటువంటి బుద్ధిజం, దాన్ని వాళ్ళు ఎక్కువ చదవడం మొదలుపెట్టి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భావజాలను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారంటే మనకు సరిహద్దులు సురక్షితంగా ఉండవు. కాబట్టి మన బార్డర్స్ కాపాడుకోవడానికి కోసం ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన నిర్ణయం, అది మనందరం కూడా హర్షించవలసింది. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, బంగ్లాదేశ్ కి సంబంధించిన విషయాలు. బంగ్లాదేశ్ కి మనము పదే చురకలు అంటిస్తూనే ఉన్నాము, పదే వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బికాజ్ వాళ్ళు అక్కడ చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు కాబట్టి. సో ఇప్పుడు కీ ట్రాన్సిట్ ఫెసిలిటీని భారతదేశము విత్డ్రా చేసుకుంది. అండ్ మన వైపు నుంచి ట్రాన్సిట్ ఉండే అవకాశం ఉండేది ఇంతకు ముందంతా కూడా అలో చేసేవాళ్ళం. బంగ్లాదేశ్ కార్గో వెళ్ళడానికి రావడానికి మన ట్రాన్సిట్ పాయింట్స్ ఉండేవి, దాన్ని మనం ఇప్పుడు రద్దు చేసాము. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, దీని గురించిన ఒకసారి డెవలప్మెంట్స్ లో ఇప్పుడు యాక్చువల్లీ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకునే చైనాలో కూర్చొని నార్త్ ఈస్ట్ గురించి వాళ్ళు యూనిస్ మాట్లాడిన మాటలకు కౌంటర్ గానే ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? తప్పకుండా. మనకు యూనిస్ మోదీ గారు కలిసిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం మనం తీసుకున్నాం. అంటే మనకు అర్థమైంది, అక్కడ కూడా మనకు లెక్చర్లు ఇవ్వడం మొదలు పెట్టాడు యూనిస్. మా భారతదేశానికి తెలియదు, ఇక్కడ హిందువులు ఏమి సతాయించబడట్లేదు, బానే ఉన్నారు, మీరు షేక్ హసీనాని మాకు అప్పచెప్పండి, ఇటువంటివి మనకు లెక్చర్లు ఇవ్వడం మనం చూసాము. మోదీ గారు అఫ్కోర్స్ చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నారు, చాలా కఠినంగా చెప్పాల్సింది చెప్పారు ఆయనకు. అయినా కానీ వాళ్ళ ధోరణి, వాళ్ళ ఆలోచన
వాళ్ళ ఇదంతా కూడా చైనా ప్రేరేపితం, పాకిస్తాన్ ప్రేరేపితం స్పష్టంగా అర్థమైంది. అందుకని మొదటి దెబ్బ మనం కొట్టాము. ఇది చాలా పెద్ద సర్జికల్ స్ట్రైక్ మన మీద. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళు అక్కడి నుంచి సముద్రం అయితే ఉంది, వాళ్ళకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి చట్టోగ్రామ్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ పెద్ద పెద్ద షిప్లను హ్యాండిల్ చేయలేదు. మేజర్ ట్రాన్సిట్ రూట్ లో లేదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కోల్కతాని చాలా డెవలప్ చేశారు అప్పుడు. కాబట్టి కోల్కతా పోర్ట్ అనేది చాలా పెద్ద పోర్టు. మొత్తం ప్రపంచవ్యాప్తమైనటువంటి వాణిజ్యం కోల్కతా ఆధారంగా చాలా అక్కడ మనం చేయొచ్చు. ట్రాన్సిట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. అంటే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు వస్తువులు తీసుకొచ్చి కోల్కతా పోర్ట్ లో వాళ్ళు షిప్లు ఎక్కించి వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ వెసులుబాటు మనకు కలిగించాం. ఎప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు మైత్రి ఉండాలి కదా అని. అందుకనే మనకు యాక్చువల్గా బంగ్లాదేశ్ లో ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉందంటే కనుక అది టెక్స్టైల్ ఇండస్ట్రీ బంగ్లాదేశ్ లో పెరగడానికి కారణం భారతదేశం. మనం వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తున్నాం. పత్తి మన దగ్గర కొంటున్నారు, ఆ దేశంలో పత్తి పండదు. 2 రంగులు, దానికి కావాల్సిన కెమికల్స్, డైస్ ఇవన్నీ భారతదేశం నుంచే వెళ్తున్నాయి. 3 వాళ్ళ మెషినరీ ఏదైతే ఉందో దానికి సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ అవి మన వాళ్ళే వెళ్తున్నాయి. 4 చాలా కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ భారతీయులు పెట్టారు. మన భారతీయ టెక్స్టైల్ కంపెనీస్ అక్కడ చీప్ లేబర్ ఉంటుంది, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. ఇంత ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ 2 కూడా ఆ ఇండస్ట్రీకి భారతదేశం నుంచే వాళ్ళకు ఉన్నాయి. అంత తయారు చేసినా అమ్మడానికి మళ్ళీ కోల్కతా పోర్ట్ వాడుకోవాలి. కాబట్టి ఈసారి మన భారత ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే ఈ యొక్క ట్రాన్సిట్ పర్మిషన్ మనం ఇవ్వము అని చెప్పారు. సరే, దానికి అఫీషియల్గా చెప్పడం ఏంటంటే మా పోర్ట్స్ అన్ని చోక్ అయిపోతున్నాయి, మా సరుకులు రవాణా చేసుకోవడానికి మా దగ్గర సరిపోవట్లేదు, మీ కూడా వస్తే మాకు చాలా ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది, అందుకని మేము బ్యాన్ చేస్తున్నాము. ఇప్పుడు చట్టోగ్రామ్ నుంచి అతను పంపించలేడు. అలాగే మోంగ్లా పోర్ట్ అని కొత్తది డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోంగ్లా పోర్ట్ ని భారతదేశానికి ఇచ్చింది షేక్ హసీనా. మనది నుంచి తీసేసి చైనాకు హస్తగతం చేస్తున్నాడు మొహమ్మద్ యూనుస్. సో దానికి కూడా మనం మెసేజ్ పంపిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మోంగ్లా డ్యామ్ ఎప్పుడు తయారవ్వాలి, చట్టోగ్రామ్ కి కెపాసిటీ ఎప్పుడు పెంచుకోవాలి, ఇది సంవత్సరాలు పడుతుంది. ఇన్ని సంవత్సరాలలో మరి వాళ్ళకి ఎలా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు? వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం ఎంత కష్టం. వాళ్ళకి సముద్రం ఉంది కానీ వాళ్ళకి ల్యాండ్ లాక్. చైనాకు పంపించాలంటే భారత భూభాగం నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్తారు వాళ్ళు? కానీ దీనిలో ఒక చిన్న ఎస్కేప్ రూట్ ఉంది వాళ్ళకు. వాళ్ళు ఏం చెప్పారంటే నేపాల్, భూటాన్ ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ని మేము ఆపము అన్నారు. ఆ 2 పర్మిట్ చేస్తాం అన్నారు. కాబట్టి ఒక ఆప్షన్ ఏంటంటే బంగ్లాదేశ్ నేపాల్కి ఎక్స్పోర్ట్ చేసి నేపాల్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ షిప్ లో వెళ్ళవలసినవన్నీ కూడాను కోల్కతా పోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమవుతారో చూద్దాం. తర్వాత వాళ్ళ మినిస్టర్ ఏమంటున్నాడంటే మాకు టెంపరీగా ప్రాబ్లం ఉంటుంది, మేము దీని సమస్యను పరిష్కరించుకుంటాము, భారతదేశాన్ని మేము అడగము, రిక్వెస్ట్ చేయము, దీన్ని చేస్తామని అని చెప్పి ప్రగల్భాలు వస్తున్నాడు. సో ఇది ఫస్ట్ స్టెప్ ఏమో. తర్వాత ఏం చేయబోతున్నాం మనం చేస్తున్నాం. ఇంతలోపల ఏమైందంటే మేజర్ బ్రాండ్స్ అమెరికాలో ఉన్నటువంటి లీవాయ్ కావచ్చు, ఇటువంటివి ఏవైతే మేజర్ బ్రాండ్స్, ర్యాంగ్లర్, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే బంగ్లాదేశ్ నుంచి కొంటున్నాయో వాళ్ళందరూ కూడాను క్రమేమి భారతదేశానికి షిఫ్ట్ అవుతుంది. మన ఇండస్ట్రీ పెరుగుతుంది. వాళ్ళకి రమారని 10 నుంచి 12% వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింది బంగ్లాదేశ్ లో. సరిగ్గా అంతే శాతం మనకు తిరుపూరు, ఈరోడు, సేలం, కోయంబత్తూరు ఇక్కడ మనకు ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ 10 నుంచి 12% ఇక్కడ ఇంక్రీజ్ అయింది. మన ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ ఇంక్రీజ్ అయింది. స్టేబుల్ గా ఉంది మన దేశం. మన గ్యారంటీగా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాము, అంతే కాస్ట్ తోటి మనం ప్రొడ్యూస్ చేయగలం. కాబట్టి అవన్నీ ఇది షిఫ్ట్ అవుతున్నాయి. అంటే భారతదేశం సపోర్ట్ లేకపోతే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ 2 భారతదేశం ఇస్తోంది కాబట్టి ఈ రోజు వాళ్ళ ఎకానమీ ఉన్నది. ఇవి కట్ చేయడం మొదలు పెట్టామంటే బంగ్లాదేశ్ ఎక్కడికి వెళ్తామని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ కోత అన్నది మొదలైంది భారతదేశం నుంచి. ఎందుకంటే వాళ్ళు వినే పరిస్థితులు లేరు కాబట్టి ఇంతవరకు మనం అపేక్షించాము. ఇప్పుడు కట్ చేయడం మొదలు పెడతాం. క్రమేపీ వాళ్ళ స్తోమత ఏంటో వాళ్ళు చూపించే ప్రయత్నం మనం మొదలు పెట్టాం. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవి కూడా భారతదేశాన్ని విస్మరిస్తే వాళ్ళకు భవిష్యత్తు ఉండదు. కరెక్ట్. అమెరికా వాళ్ళు అప్పుడప్పుడు భారత వ్యతిరేకంగా వాళ్ళు ఏవో చేస్తుంటారు కానీ మళ్ళీ గతి లేని పరిస్థితిలో భారతదేశానికి వచ్చి ఢిల్లీలో మోకరెళ్ళవలసిన పరిస్థితే. కరెక్ట్. ఈవెన్ కుమార దిశనాయక నక్సలేట్ యాంటీ భారతదేశం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మోదీ గారిని పిలిచి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఇవ్వడం ఏంటి? సో వాళ్ళ ఉనికి కోసం భారతదేశాన్ని వాళ్ళు తో మైత్రి పెట్టుకోకపోతే వాళ్ళే నాశనం అవుతారు. బంగ్లాదేశ్ ఈ రోజు పరిస్థితి ఉంది. మనం వాళ్ళ స్థానం ఏంటో చూపించే ప్రయత్నం మనం చేస్తుంది. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశాలకు వెళ్దాం. పాకిస్తాన్ కి సంబంధించిన ఒక డెవలప్మెంట్ ఉంది. పాకిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి యుఎస్ సీనియర్ అఫీషియల్ ఎరిక్ మేయర్ ఇస్లామాబాద్ లో పర్యటించారు. అండ్ క్రిటికల్ మినరల్స్ కావచ్చు, అండ్ ఇంకా కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ కి సంబంధించి కావచ్చు, అండ్ కొంత ఎకనామిక్ రిలేషన్స్, ముఖ్యంగా ఆర్థిక బంధాన్ని కూడా కొంత దృఢం చేయడం కోసమని వచ్చినట్టుగా చెప్పారు.
సో యుఎస్ మళ్ళీ పాకిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎందుకు ఆలోచిస్తోంది? ఇన్ని అంత పెద్ద విషయంగా మనం భావించాల్సిన అవసరం లేదా, లేకపోతే ఏదైనా దీంట్లో ప్రాధాన్యత ఉందనుకోవాలా? మనము ఇది భారత పాకిస్తాన్ యాంగిల్ చూడకూడదు. ఇది కరెక్ట్. పాకిస్తాన్ అమెరికాకి ఎందుకు కీలకమో దాని యాంగిల్లో మనం చూడాలి. పాకిస్తాన్ లో చైనా కంట్రోల్ ఉండకూడదు అని చెప్పి అమెరికా యొక్క స్ట్రాటజిక్ ఆలోచన. ఎందుకంటే పాకిస్తాన్ కనుక యాక్సెస్ వచ్చిందంటే ఈ సిపిఈసి బార్డర్ వచ్చిందంటే కనుక వాడు వామ్ వాటర్స్ చైనాకి యాక్సెస్ వస్తుంది. ఈ రోజు చైనాకి వామ్ వాటర్ యాక్సెస్ లేదు. చాలా పర్యాలు మనం నేను కూడా చర్చించాము. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్, సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్, వాళ్ళ నావిగేషన్ నేవీ పవర్ వాళ్ళది ఎంత వీక్ గా ఉందో ఇవన్నీ చాలాసార్లు చర్చించాము. ఇన్ఫాక్ట్ మనం ఐ థింక్ స్పెషల్ ప్రోగ్రామ్ చేసాం, మనం మ్యాప్ చూపించి కూడా మనం చేసాం. కాబట్టి వాళ్ళకి ఈ వామ్ వాటర్స్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ వామ్ వాటర్స్ వాళ్ళకి దక్కకూడదు అని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తాం. పాకిస్తాన్ వదిలేస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇరాన్. అందుకని ఇరాన్ తో వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇటు సైడ్ వస్తే బే ఆఫ్ బెంగాల్ వస్తే బంగ్లాదేశ్ ఉంది, కానీ బంగ్లాదేశ్ వాళ్ళకి ఎందుకు పనికిరాదు. అందుకనే మొహమ్మద్ యూనిస్ ఏమంటున్నాడు, ఈశాన్య రాష్ట్రాన్ని కట్ చేసి మీరు తీసుకోండి, అప్పుడు మనకు యాక్సెస్ వస్తుంది అని వాడు ఆఫర్ ఇస్తున్నాడు. అంటే ఈశాన్య రాష్ట్రాలు చైనా ఆక్రమించుకోకపోతే బంగ్లాదేశ్ వాళ్ళకి ఎందుకు పనికిరాదు. బంగ్లాదేశ్ ఓన్లీ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి పడుతుంటే అది వేరే విషయం, కానీ వాళ్ళకి ట్రాన్స్షిప్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ వాళ్ళకి పనికిరాదు. పనికి వచ్చేది వాళ్ళకి మియన్మార్ దగ్గర సిట్వే ప్రావిన్స్, మన సిట్వే పోర్ట్ మన దగ్గర ఉంది. కురియాంగ్ అని చెప్పేసి ఇంకొక పోర్ట్ చైనా దగ్గర ఉంది. కానీ ఆ ప్రాంతం అంతా అరక్కన్ ఆర్మీ చేతిలో. అరక్కన్ ఆర్మీ ఈ రోజు అమెరికన్ కంట్రోల్లో వెళ్ళబోతాం. కాబట్టి అమెరికా చైనాని రాకుండా ఆపే పరిస్థితిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందుకనే పాకిస్తాన్ లో కూడా వాళ్ళు చైనా ఇన్ఫ్లుయెన్స్ ని కౌంటర్ చేసే దిశగా పాకిస్తాన్ లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే మనం చూసాం, ఈ టారిఫ్ వార్ మొదలవగానే కీలకమైనటువంటి రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. ఆ రేర్ అర్త్ మినరల్స్ ఎందుకు అవసరం అంటే అడ్వాన్స్డ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో అవి చాలా కీలకం. ఇప్పుడు వాళ్ళ స్టెల్త్ బాంబర్స్ ఉన్నాయి, అమెరికాలో ఉన్నటువంటి స్టెల్త్ బాంబర్స్, స్టెల్త్ ఏవైతే మనకు ఫైటర్స్ ఉన్నాయో వాటిలో వాడేటువంటి అలాయ్స్ ఏవైతే ఉంటాయో రేర్ అర్త్స్. రమారమి 80-90% ప్రపంచంలో ఉన్న రేర్ అర్త్స్ అన్నిటి కూడాను చైనా కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఏం చేస్తోందంటే చైనా కంట్రోల్ నుంచి బయటికి తీసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. పాకిస్తాన్ లో ఉన్నాయి, పాకిస్తాన్ లో కొన్ని రేర్ అర్త్ మినరల్స్ ఉన్నాయి. అది చైనా కంటపడకూడదు, చైనా చేతిలో పడకూడదు అని చెప్పి వీళ్ళు ముందస్తుగానే వెళ్ళి దాన్ని అమెరికా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అన్ఫార్చునేట్ అంటే ఇవన్నీ కూడా బలూచిస్తాన్ లో ఉన్నాయి. బలూచిస్తాన్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు కూడా దాన్ని తీయడం అనేది చాలా కష్టం. కాబట్టి మరి అమెరికా బలూచీల పట్ల ఎటువంటి వాళ్ళ పాలసీ ఉండబోతుందో చూడాలి. మరి బలూచీలను అణచివేయడానికి పాకిస్తాన్కి సమర్థిస్తుందా, లేకపోతే బలూచీల హక్కులను మళ్ళీ వాళ్ళకి ఏదో న్యాయం ఇచ్చే దిశగా ఏమైనా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుందా, ఇవన్నీ కూడా రాబోయే రోజులు చూడాలి. ఎఫెక్టివ్లీ ఆ రేర్ అర్త్ మినరల్స్ చైనా చేతిలో పడకూడదు అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకని ఇషాక్ దార్ వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా మార్కో రూబియో మాట్లాడారు. సో ఆ ఎంగేజ్మెంట్ అనేది ఆ యాంగిల్ చూడాలి. ఇదేదో భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి చేస్తున్నట్టు అలా మనం చూడకూడదు. అది అలాగే షరీఫుల్లాని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చాలా మంది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది. బగ్రామ్ ఎయిర్ బేస్ ని టేక్ ఓవర్ చేయాలంటే కనుక, అలాగే పాకిస్తాన్ లో కొన్ని ఎయిర్పోర్ట్స్ వాళ్లకు వీళ్ళ డ్రోన్స్ కానీ వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలి. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు అబాండన్ చెయ్యరు, ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళు F-16s ఉన్నాయి, చాలా ఉన్నాయి అక్కడ ఇంట్రెస్ట్, చైనాను రానివ్వకూడదు. కాబట్టి ఈ యాంగిల్లో వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ యాంగిల్లోనే మనం చూడాలి. కాకపోతే రీసెంట్ డెవలప్మెంట్స్ పాకిస్తాన్ లో ఏమొచ్చాయంటే, సరే బలూచిస్తాను తర్వాత మనకు టీటీపీలు రోజు చంపుతున్నారు వాళ్ళని, అది ఎలాగో జరుగుతూనే ఉన్నది. కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ హీటప్ అవుతాం. భారతదేశంతో ఉన్నటువంటి జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ సడన్ గా యాక్టివ్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ మనం లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో చర్చించుకున్నాం. 5 మంది పాకిస్తానీ సైనికులను మనం చంపేశాం. వాళ్ళు మన సైడ్ వచ్చి అక్కడ ల్యాండ్ మైన్ పెడితే బ్లాస్ట్ అయితే కనుక మనం వెళ్ళి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని చంపాం. లేటెస్ట్ గా గత 2-3 రోజుల క్రితం ఒక JCO చనిపోయారు. అది మనకు అఖ్నూర్ సెక్టర్ లో, అంటే దక్షిణ జమ్మూ ప్రాంతంలో అఖ్నూర్ సెక్టర్ లో ఈ దాడి జరిగింది. సో క్రమేపీ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కూడా ఏవో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? బహుశా చైనా ఏమైనా వాళ్లకు సిగ్నల్ ఇస్తోందా, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టండి అని ఏమైనా చెప్తున్నారా, లేదా పాకిస్తాన్ ఆర్మీలోనే రోగ్ ఎలిమెంట్స్ ఉంటారు కదా, అసీం మునీర్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది, ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు లోకల్ కమాండర్స్, వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా ఇటువంటి నిర్ణయాలు వాళ్ళు లోకల్ గా తీసుకుంటున్నారా, లేదా ఈ లష్కర్-ఏ-తోయిబా లాంటివి వీళ్ళని తహూర్ రాణా మన దేశం వచ్చినందుకు మళ్ళీ వాళ్ళని యాక్టివేట్ చేయడానికి వాళ్ళ స్లీపర్ సెల్స్ ని అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ కి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఎమర్జింగ్ స్టోరీ. ప్రస్తుతానికి 2 ఘటనలు జరిగినాయి. మీటింగ్ జరిగింది.
అది ఫ్లాగ్ మీటింగ్ లో ఇద్దరు శాంతి మెయింటైన్ చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఎమర్జింగ్ స్టోరీ కాబట్టి మేబీ వచ్చే 1 or 2 గ్లోబల్ రౌండప్స్ లో దీని గురించి ఇంకా చర్చిద్దాం. పాకిస్తాన్ పరిస్థితి ఇది. అమెరికా తోటి ప్రస్తుతానికి వాళ్ళు ఒక విధమైనటువంటి ఓపెనింగ్ దొరికింది. వాళ్ళు ఇమ్రాన్ ఖాన్, షహబాజ్ షరీఫ్ కి ఒక్క ఫోన్ కాల్ కూడా జో బైడెన్ నుంచి రాలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఫోన్ చేయరు. కానీ కంప్లీట్ గా వాళ్ళ చైనా హస్తగతం కాకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఈరోజు అమెరికాకు ఉన్నది. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తుంది. రైట్ సార్. ఇక పాకిస్తాన్ తో ఒకవైపు సంబంధాలు నెరపడం అనేది ఒకవైపు కనబడుతుంటే, ఇంకోవైపు ఇరాన్ తో కూడా మళ్ళీ చర్చలు మొదలైనట్టుగా కనబడుతున్నాయి. అమెరికా ఇప్పటికే ఇరాన్ లో న్యూక్లియర్ ఒప్పందానికి సంబంధించి ఒక చర్చలకు ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ఇప్పటికే యుఎస్ టీమ్ నెగోషియేట్ చేయడానికి సంబంధించి యుఎస్ స్పెషల్ ఎన్వాయ్ నుంచి స్టీవ్ విట్కాఫ్ ఈ చర్చలను లీడ్ చేస్తారని ఇప్పటికే ప్రకటించడము, దానికి సంబంధించిన చర్చలు కూడా ఆల్రెడీ మొదలైపోయాయి. సో ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య న్యూక్ డీల్ కుదరనుందా? తప్పకుండా చర్చలు అయితే మొదలయ్యాయి. డీల్ వస్తుందో లేదో చూడాలి మనం. ఎందుకంటే డిఫరెన్సెస్ ఇద్దరి మధ్యలో చాలా సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి. ఒబామా హయాంలో ఉన్నప్పుడు ఒప్పందం జరిగింది. దానికి యూరోపియన్ దేశాలు కూడా చాలా మంది దాంట్లో సంతకాలు పెట్టారు. అటువంటిది డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి రాష్ట్రపతి అయినప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. ఈసారి ఈ మల్టీలాటరల్ ఫోరం కాకుండా యూరోపియన్ యూనియన్ కంప్లీట్ గా పక్కన పెట్టేసి తనే స్వయాన డైరెక్ట్ గా డీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ అమెరికా నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే డైరెక్ట్ టాక్స్ విత్ ఇరాన్ అన్నది ఆయన. కానీ ఇరాన్ ఏమంటోందంటే ఒక మధ్యవర్తిత్వ ద్వారా మేము చర్చలు చేస్తున్నామని చెప్పారు. అది మధ్యవర్తిత్వం చేస్తున్నది ఒమాన్ మీడియేషన్ తోటి మేము చేస్తున్నాం, ఒమాన్ తోటి మేము చర్చిస్తున్నాం, ఒమాన్ అమెరికాతో చర్చిస్తోంది అని వాళ్ళు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇరాన్ చెప్పిన వర్షన్ కరెక్ట్ అది. ఎందుకంటే అమెరికా ఇరాన్ తోటి డైరెక్ట్ గా చర్చలు చేయకూడదని వాళ్ళ చట్టం చెప్తాం. ఏ దేశం మీదైతే వాళ్ళు కంప్లీట్ గా డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ చేసుకున్నారో వాళ్ళతో డైరెక్ట్ గా వాళ్ళు డీల్ చేయరు వాళ్ళు. కాబట్టి టెక్నికల్ గా ఇరాన్ చెప్పింది కరెక్ట్ అది. ఒమాన్ వాళ్ళ విదేశాంగ మంత్రి, వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నది. కాబట్టి ఏమైనా కానీ అల్టిమేట్ గా అమెరికా, ఇరాన్ వీళ్ళిద్దరు కలిసి కూర్చొని చర్చిస్తున్నారు. దీంట్లో మిగతా ప్లేయర్స్ ఎవరు లేరు. చైనా లేదు, అలాగే మనకి యూరోప్ లేదు, ఎవరు లేరు. డైరెక్ట్ గా వాళ్ళిద్దరే చర్చిస్తున్నారు. మనం ఇందాక అనుకున్నాం టారిఫ్స్ గురించి చర్చించినప్పుడు మనం ఈ విషయాన్ని ప్రస్తావించాను కూడా. డొనాల్డ్ ట్రంప్ మల్టీలాటరిజం ని నమ్మడు. ద్వైపాక్షికమైనటువంటి సంబంధాల గురించే అతను నమ్ముతాడు. ప్రతి దాంట్లో తనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ తో డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడాడు. వ్లాడిమిర్ పుటిన్ తోటి యూరోపియన్ యూనియన్ ని, నేటోని కంప్లీట్ గా పక్కన పడేశాడు. గతంలో కూడా అది చేశాడు కదా. కిమ్ జాంగ్ ఉన్ తోటి అతనే డైరెక్ట్ గా మాట్లాడేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఫోన్ అయితే అతనితో మాట్లాడి మిలిటరైజ్ జోన్ లో కలవడము, తర్వాత చర్చలు జరపడం, ఇది డైరెక్ట్ గా చేస్తున్నాడు. ప్రతిదీ కూడా తనే డైరెక్ట్ గా నెగోషియేట్ చేస్తాను అన్నటువంటి ఒక ధీమా, అదొక స్టైల్, అతని స్టైల్. మల్టీలాటరిజంకి వెళ్ళాడు. సో ఇరాన్ తో జరుగుతున్న చర్చల్లో కొన్ని పాజిటివ్ సైన్స్ కూడా ఉన్నాయి, కొన్ని బెదిరింపులు కూడా ఉన్నాయి. ఎస్పెషలీ వాళ్ళ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఖమెనై తనకు పర్సనల్ గా చెప్పారు, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ మనం స్వాగతిద్దాము అని చెప్పారు. తెహరాన్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టి మీకు సంపాదించుకునేటువంటి అవకాశాలు మా దేశంలో ఉన్నాయి, మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అంటే ఇది ఒక విధమైనటువంటి శుభసూచకం. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో కనుక ఒకవేళ వాణిజ్యం అంటూ జరిగితే కనుక వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది. ఎందుకంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నంత వరకు ఇరాన్ డైరెక్ట్ గా వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం అన్న వాళ్ళు చేయలేరు. రెండు, వాళ్ళు న్యూక్లియర్ పవర్ గా న్యూక్లియర్ అస్త్రాలు పెట్టుకునేటువంటి పరిస్థితి రాదు. మూడు, అమెరికా కూడా డైరెక్ట్ గా పోయి ఇరాన్ మీద యుద్ధాలు చేయడం అటువంటి చేయకపోవచ్చు. శాంక్షన్స్ కూడా కొన్ని ఎత్తేవలసి వచ్చే పరిస్థితి రావచ్చు. కాబట్టి వాళ్ళిద్దరిలో ట్రేడ్, కామర్స్ రావడం, ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది ఒక విధమైన మంచి శుభసూచకమే. కాబట్టి ఈరోజు మస్కట్ లో జరుగుతున్నటువంటి చర్చలలో మరి ఒక న్యూక్లియరే కాకుండా ఇటువంటి అంశాలు కూడా మన ముందుకు వస్తాయా చూడాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ, ఫ్రిక్షన్ అక్కడ కూడా కనిపిస్తాం. కమనే ఏమంటున్నాడంటే వీళ్ళని అసలు మేము నమ్మము, కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి దుశ్చర్యలకు మేము మా దేశానికి కావాల్సింది మేము చూసుకుంటాము, అంతకు మించి వీళ్ళు మా మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా మేము టాలరేట్ చేయము అని చెప్పి వాళ్ళు కరాఖండిగా వాళ్ళు చెప్పారు. ఒకవేళ మా మీద ఏమైనా దాడి చేయడం ఇట్లాంటిది చేస్తే మేము దాన్ని ప్రతీకారం తీర్చుకొని తీరుతాము, దాన్ని we will counter it అని క్లియర్ గా చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు, చర్చలు చేస్తున్నానని చెప్తున్నాడు. చర్చలు విఫలమైతే మేము ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తాము అని చెప్పి, కానీ B2 బాంబర్స్, తర్వాత మన స్టెల్త్ బాంబర్స్, F-35 ఇవన్నీ కూడా డియోగో గార్సియా తీసుకొచ్చి పెట్టాడు. అడిషనల్ ఒక వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఒకటి మూడవది తీసుకొచ్చి అక్కడ ఏషియాలో మన డియోగో గార్సియా ప్రాంతాల్లో
అరేబియన్ ఓషన్ లో పెట్టాడు. సో ఒక విధంగా బెదిరింపులు జరుగుతున్నాయి రెండు సైడ్ నుంచి, ఇంకో సైడ్ చర్చలు కూడా జరుగుతాయి. సో చూద్దాం, అందుకని ఈ చర్చల తర్వాత ఏమైనా ఒప్పందం వస్తుందా, ఏమైనా కొంత ఈ ఉద్రిక్త పరిస్థితి తగ్గుతుందా చూడాలి. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫోకస్ అంతా కూడా ప్రపంచంలో ఉన్న యుద్ధాలన్నింటినీ కూడా మెల్లిగా దాన్ని కంట్రోల్ చేసి తగ్గించి మొత్తం ఫోకస్ చైనా మీద పెట్టాలి అని అతను నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈవెన్ ఇరాన్ తో కూడా మైత్రి చేయడానికి సిద్ధపడుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. చూద్దాం, లెట్ us see ఈ ట్రేడ్ మొత్తం మధ్యలో చర్చలు అయిన తర్వాత దానికి వచ్చే పరిణామాలు మనం తర్వాత విశ్లేషిస్తాం. రైట్ సార్. సార్ ఇక వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం. ఈ వారం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల్లో యూకే ముందు వరుసలో ఉంటుంది అనిపిస్తోంది. సో యూకేనేమో ఒకవైపు గ్రూమింగ్ గ్యాంగ్స్, అక్కడ చిన్నపిల్లల్ని అమానుషంగా అత్యాచారాలు చేసి వాళ్ళని చంపేస్తున్నటువంటి ఒక డ్రగ్స్ కి బానిసలు చేస్తున్నటువంటి ఒక ఉదంతాలు ఎన్నో వచ్చాయి. వాటి మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ వేయాలని చెప్పేసి డిమాండ్లు వచ్చినా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ వేసేది లేదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది కీర్ స్టార్మర్ ప్రభుత్వం. సో ఇప్పుడు అది ఒకవైపు అటువైపు ఉంటే ఒకవైపు అదే యూకేలో అమానుషాలు చేస్తున్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. ఇంకోవైపు ఏమో యూకేకి సంబంధించిన నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ ఎన్పిసిసి అక్కడ ఆ దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నది హిందువులే అన్నట్లుగా ఒక రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. రిపోర్ట్ వెలుగులోకి రావడం జరిగింది. దీని మీద చాలా అంశాలు ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. సో 2022లో లేస్టర్ అటాక్ జరిగినప్పుడు అక్కడ దాంట్లో కూడా హిందువుల పాత్రే ఉందని, అల్లాహు అక్బర్ జై శ్రీరామ్ ఈ రెండు నినాదాలు ఒకటేనని ఇట్లా కలిపే ఒక ప్రయత్నము, దాన్ని ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ కి సంబంధించిన లేకపోతే గ్రూమింగ్ గ్యాంగ్స్ లోని వ్యక్తుల్ని వాళ్ళని వెనకేసుకు రావడము, హిందువుల్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరగడము మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మీ అనాలిసిస్ చెప్తారా? కరెక్ట్, ఇదే వాళ్ళ హిపోక్రసీ. ఇస్లామోఫోబియా పేరిట ముస్లింస్ చేస్తున్నటువంటి అరాచకాలకు వీళ్ళు ఒక బట్టకప్పడం, వాళ్ళ సొంత తెల్లజాతి పిల్లల్ని చిన్న పిల్లల్ని అమానుషంగా అకృత్యాలకు గురి చేస్తే కనుక దాని మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఉండదు అంటున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఉండవంటున్నారు. లోకల్ పెట్టి చేస్తామంటున్నారు. అంటే మంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ వీళ్ళని గ్రూమింగ్ గ్యాంగ్ ఆఫ్ పాకిస్తానీ డిసెంట్ అని చెప్పరు, ఏషియన్ గ్యాంగ్స్ అంటారు వీళ్ళని. సో ఇవంతా కూడా ఎక్కడ పొరపాటున మేము ముస్లింస్ ఏమన్నా అంటే కనుక వాళ్ళు ఎలా నొచ్చుకుంటారో అన్న భయంతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కీర్ స్టార్మర్ ప్రభుత్వం. అంటే సారీ టు సే, బట్ మనకి ఇంగ్లీష్ లో పదం ఉంది, సకింగ్ అప్ టు ద ముస్లిం కమ్యూనిటీ అంటారు కదా, అటువంటి పరిస్థితి. కంప్లీట్ గా వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వం. ప్లస్ ఆయన పైపెచ్చి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏం చెప్పాడంటే ఆయన ఇస్లామోఫోబియా అవేర్నెస్ మంత్ అని పెట్టాడు. ఇట్ ఈస్ అ డీప్లీ ట్రబ్లింగ్ టైమ్ ఫర్ బ్రిటిష్ ముస్లిం కమ్యూనిటీస్ అని చెప్తున్నారు. లేబర్ ప్రభుత్వం కనుక ఈ మీ మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ ని మేము తీసే ప్రయత్నం చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఇస్లామోఫోబియాని డెఫినేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇస్లామోఫోబియా డెఫినేషన్ ఇస్తే కనుక ఒక ముస్లిం ఒక తప్పు చేసినా కానీ కూడా చట్ట విరుద్ధంగా అతను ఏమైనా చేసినా, సమాజ విద్రోహ చర్య చేసినా అతను ముస్లిం కాబట్టి అతను ఏం అనడానికి వీల్లేదు అన్నటువంటి పరిస్థితి రాదు. మనకు ఫ్రీ స్పీచ్ ఉన్నటువంటి దేశాలు, వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి దేశాల్లో ఎవరినైనా క్రిటిసైజ్ చేయొచ్చు. ఈ రోజు బ్రిటన్ లో, యూకేలో క్రిస్టియానిటీని క్రిటిసైజ్ చేయొచ్చు, చర్చిని క్రిటిసైజ్ చేయొచ్చు, జీసస్ క్రైస్ట్ ని క్రిటిసైజ్ చేయొచ్చు, యెహోవాని క్రిటిసైజ్ చేయొచ్చు, ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు, క్వీన్ ని క్రిటిసైజ్ చేయొచ్చు, ప్రిన్స్ ని, తర్వాత ఇప్పుడు కింగ్ ఉన్నాడు ఆయన క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ ఇస్లామోఫోబియా మాత్రం ముస్లింస్ ఏమనడానికి వీల్లేదు, ఇస్లాం ఏమనడానికి వీల్లేదు. సో అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు యూకేలో మనం చూస్తున్నాం. ఇదిలా ఉండగా ఇంకా హిపోక్రసీ ఏంటంటే హిందువులని టార్గెట్ చేయడం. హిందువులు ఇందాక చెప్పినట్టు ఎన్పిసిసి యూకే నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నారు బ్రిటిష్ హిందూ సమాజంలో. వీళ్ళు ఎలక్షన్ లో ప్రభావం చూపించే దిశగా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అని నిర్ణయిస్తున్నారు. మోస్ట్లీ కన్జర్వేటివ్ పార్టీకి ఓటు వేయమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఫార్ రైట్ ఆర్గనైజేషన్ తోటి వీళ్ళకి మైత్రి ఉన్నది. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి కామన్ ఏంటంటే కనుక ముస్లింల పట్ల ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి హేట్రెడ్ ఏదైతే ఉందో అది తప్ప ఇంకేమీ లేదు. దాని వల్ల వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మన సమాజానికి చాలా డేంజరస్ అని చెప్పి వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. యాక్చువల్గా వాళ్ళని లెస్టర్ వైలెన్స్ లో వాళ్ళ గుడి మీద ధ్వంసాలు చేసి వాళ్ళ కమ్యూనిటీ మీద అటాక్లు జరుగుతుంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసిన కేసులు వాళ్ళ మీద పెట్టి, హిందువుల మీద పెట్టి ఎవరు దాడి చేశారో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు మనం అక్కడ సాదిక్ ఖాన్ ప్రభుత్వం చూస్తున్నాం. లండన్ మేయర్ సాదిక్ ఖాన్, లండన్ లో, లెస్టర్ లో, అలాగే ఇటువంటి చాలా ప్రాంతాల్లో మనం ఇవన్నీ చూస్తున్నాం. అఫ్ కోర్స్ లెస్టర్ ఆయన పరిధిలో రాదు,
బట్ ఓవరాల్ గా అక్కడ ఇది పరిస్థితి. యూకే ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఈ ఇస్లామోఫోబియా పేరిట ఎవరు ఇస్లామిక్ పాకిస్తానీ నేరస్తులు ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా ఆ పేరు పెట్టి పిలవకుండా వాళ్ళకి ఏదో మసిపూసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. హిందువులే అకృత్యాలకు పాటుపడుతున్నారు, వీళ్ళే డేంజరస్ అన్నటువంటి ఒక చిత్రీకరణ జరుగుతుంది. చాలా డేంజరస్ ట్రెండ్ ఇది. కియర్ స్టార్మర్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ కి వైట్ వాష్ చేసినటువంటి, అంటే ప్రైమ్ మినిస్టర్ కాక ముందర కూడా అటార్నీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సమర్థనిచ్చి వాళ్ళని పెద్ద శిక్ష లేకుండా తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కియర్ స్టార్మర్. ఎంతటి ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి. పాశ్చాత్య సమాజాలు కొలాప్స్ అవుతున్నాయి అనడానికి నిదర్శనంగా ఉన్నటువంటి కథనాల్ని లేదా డెవలప్మెంట్స్ ని, అట్లాంటి వార్తల్ని మీ ముందుంచే ప్రయత్నమే ఈ సెగ్మెంట్. ఈ వారం మనం గత వారం డిస్కస్ చేశాం సార్. యాక్చువల్లీ ఫెన్సింగ్ కి సంబంధించి ఒక పోటీల్లో ఒక మహిళ మోకాలు మీద నిలబడి, నిజానికి అటువైపు ఉన్నది బయాలజికల్ మ్యాన్, నిజానికి మగవాడు అమ్మాయిగా మారిన అని చెప్పి ఈ ఉమెన్స్ ఫైట్ లోకి వచ్చాడు, ఫెన్సింగ్ దాంట్లోకి వచ్చి పోటీలో నిలబడితే ఈమె పోటీలో నేను ఉండను అని పక్కకు జరిగింది. దాని గురించి మనం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడాం. ఇంకో కొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్తే యాక్చువల్లీ ఈ ఫెన్సింగ్ నార్త్ అమెరికా కప్ కి సంబంధించిన టైటిల్ ఫైనల్స్ లో, ఇది ఉమెన్స్ పోటీలు ఇవి, కానీ ఉమెన్స్ విభాగంలో ఫైనల్స్ లో ఉన్నది ఇద్దరు మగవాళ్లే, బయాలజికల్ మ్యాన్. ఉమెన్ లేని ఉమెన్ ఫైనల్ అన్నట్టుగా ఈ ఆటలు తయారైపోయాయి. ఒకసారి చెప్తారా డీటెయిల్స్? కరెక్ట్. నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. స్టెఫనీ టర్నర్ అన్నటువంటి ఫెన్సింగ్ క్రీడాకారిణి ఒక పురుషుడితో యుద్ధం చెయ్యను అని చెప్పేసి ఆ అమ్మాయి మోకాల మీద కూర్చొని దాన్ని తిరస్కరించేసరికి ఆ అమ్మాయిని బ్యాన్ చేశారు. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని బెదిరించారు. సో ఆ అమ్మాయి ఎవరికి వ్యతిరేకంగా పోటీ చేయలేదో అతను, అలాగే ఇంకొక సైడ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా, ఇద్దరు పురుషులే ఈ రోజు ఉమెన్స్ ఫైనల్లో వాళ్ళిద్దరు పోటీ చేయబోతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దీన్ని ఏమంటారంటే జెండర్ ఐడెంటిటీ అంటారు. అంటే వాళ్ళు స్త్రీలుగా మారలేదు, వాళ్ళు పురుషులే. మా మనసులో మేము స్త్రీలు అనుకుంటున్నాం కాబట్టి మాకు ఉంది. ఇది ఒక ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్త్రీల ఒక స్పేస్ ని మొత్తం పురుషులు ఆక్యుపై చేసుకుంటున్నారు. తమకు తాము జెండర్ ఐడెంటిటీ పేరిట వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. అందుకనే దీన్ని మనం ఈ సెక్షన్ లో పెట్టాము, కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ. సమాజం ఎలా కొలాప్స్ అవుతాం, దానికి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నటువంటి సంస్థలు ఎలా దీనికి ఒత్తాసు పలుకుతున్నాయో చూస్తున్నామా. యుఎస్ఏ ఫెన్సింగ్ అసోసియేషన్ నార్త్ అమెరికా కప్ ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి ఘటన ఇది. అంటే మరి ఆ ఫెన్సింగ్ అసోసియేషన్ ని మనం బ్యాన్ చేయాలి, ఇది అసలు ఉమెన్స్ అసోసియేషనా అని చెప్పేసి టెడ్ క్రూజ్ లాంటి వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, రిపబ్లికన్స్. కానీ అవి అటానమస్ బాడీస్ కాబట్టి వాటిని ఒక అంత తొందరగా తీయలేము. ప్లస్ ఎస్పెషల్లీ మనకు ఈ బ్లూ స్టేట్స్ లో ఎక్కడైతే ఇవన్నీ జరుగుతున్నాయో, కాలిఫోర్నియా ప్రాంతం కావచ్చు లేదా న్యూయార్క్ ప్రాంతం కావచ్చు, అక్కడ ఇప్పటికి కూడా ఈ జెండర్ ఐడెంటిటీ, జెండర్ ఇష్యూస్ మీద, డైవర్సిటీ, ఇంక్లూజివ్నెస్, ఈ అంశాల మీద వాళ్ళు చాలా విపరీతంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ చట్టాలు కూడా అలాగే. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని కొంత చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఫెడరల్ లెవెల్లో, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఈ యొక్క జెండర్ ఇష్యూస్ అని తీసేశారు, కానీ ఇంకా స్టేట్ లెవెల్లో అలాగే ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ బాడీస్ లో అదే పరిస్థితి. రమారమి గత 2-3 సంవత్సరాల్లో 900 పైబడి మెడల్స్ పురుషులు గెలుచుకున్నారు స్త్రీల కాంపిటీషన్స్ లో. అందుకనే ఆ సమాజం కూలిపోతోంది అని మనం చూపిస్తున్నాం. అటువంటి పిచ్చి, అటువంటి జాడ్యము మన సమాజంలో రాకుండా కాపాడుకోవాలి. ఈ అవేర్నెస్ ఉండడం వల్ల మరి తెలియడం అన్నది 50% బ్యాటిల్. ఆ తెలిసి మన దేశంలో అటువంటి పిచ్చి భావజాలం రాకుండా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్పోర్ట్స్ బాడీస్ కానీ, తల్లిదండ్రులు కానీ దీన్ని అడ్డుకొని మన దేశాన్ని కాపాడతారన్న ఉద్దేశంతో మనం ఈ సెక్షన్ పెట్టాము. కాబట్టి అమెరికా కొలాప్స్ అవుతున్న విషయం మన కళ్ళ ముందర మనకు అందరికి కనిపిస్తుంది. సూపర్ సార్, నిజంగా చాలా విషయాలు మనము డిస్కస్ చేశాము. అంటే పాలిటిక్స్ దగ్గర నుంచి, ఎకానమీ దగ్గర నుంచి, లాస్ట్కి కల్చరల్ అంశాలు, సొసైటీలో వస్తున్నటువంటి తేడాలు, లేకపోతే ఆయా దేశాల సమాజాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయన్న అంశం వరకు కూడా. సో ఒక గ్లోబల్ రౌండప్ చూస్తే అంతర్జాతీయ పరిణామాలన్నీ కూడా 360 degrees అనాలిసిస్ మన ముందున్నట్టుగా కనబడుతుంది. ప్రతి వారం ఇది మిస్ అవ్వకుండా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, చాలా అద్భుతంగా మీ విశ్లేషణ మాకు అందిస్తున్నందుకు, మమ్మల్ని ఎన్లైటన్ చేస్తూనే ఉన్నందుకు.
నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి ట్రైన్ లో వస్తుంటే ఒక పెద్ద ఆయన 82 ఏళ్ళు ఆయన నన్ను చూసి మీరు మామిడి గిరిధర్ గారు కదా అని అడిగారు. ఆయన సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక పాత స్వయం సేవకుడు ఆయన. నేను అవునండి నేను మామిడి గిరిధర్ గారు అని, నేను నా పేరు మామిడి గిరిధర్ అనండి అంటే ఆయన నా కాళ్ళకు దండం పెట్టడం మొదలు పెట్టారు. అంత పెద్దవారు మీరు నాకెందుకంటే కాళ్ళు దండం పెడుతున్నారంటే, మీరు సమాజానికి చేస్తున్న సేవ ఇంత అంత కాదండి, మీ వయసుతో సంబంధం లేదండి, మీరు సాయికృష్ణ గారు మీరు ఇద్దరు కలిసి ఈ ప్రపంచానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ మన ధర్మానికి మన దేశానికి సంబంధించిన విషయాలు మీరు చెప్తున్నారు కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ విజ్ఞతని నేను దండం పెడుతున్నానండి అని నమస్కరించారు. అది నాకు అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజలలో ఏదో కొంత స్పందన ఉన్నది, దాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అన్న విషయం తెలిస్తే కనుక మనకు ఇంకా దాన్ని వాళ్ళ కోసం సమాజం కోసం ఏదో చేయాలి అన్నటువంటి ఒక తపన మనలో అంత పెరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. నిజంగా సార్, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రయత్నం, ఈ మహాయజ్ఞం కొనసాగుతుంది అనంటే వాళ్ళ ఆశీర్వాదాల వల్ల, వాళ్ళ అభిమానం వల్ల, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ వల్లనే. సో దీన్ని నిలుపుకునే ప్రయత్నమే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉందాము అంతే. ఇంకా మనం వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు, వాళ్ళకి రెగ్యులర్గా మనం మాట్లాడడమే అంతే. రైట్ సార్, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే ఏకైక చర్చా కార్యక్రమం తెలుగునాట గ్లోబల్ రౌండప్ రూపంలో మీ ముందుకు వచ్చింది. సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. తద్వారా దీని ట్రాక్షన్ కూడా పెరుగుతుంది యూట్యూబ్ అల్గారిథం ప్రకారం. ఇక నేషనలిస్ట్ హబ్ అండ్ NHTV యూట్యూబ్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ ని ఆదరించడం అంటే జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించడమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.